like we will discuss at the end of the class. Okay. బ్రో వాయిస్ చాలా లోగా వస్తున్నది బ్రో. ఇప్పుడు ఓకేనా? బాగుంది. యా ఓకే. సో స్టార్ట్ ద క్లాస్. సో నేను ఫస్ట్ క్లాస్లో ఇనిషియల్ క్లాస్లో మీకు చెప్పా కదా, ఓవర్వ్యూ కూడా చెప్పాను. లైక్ ఐటీని జస్ట్ ఒక 4 పార్ట్స్గా చూడండి. సో మార్కెట్లో ఈ 4 ఉంటాయి. ఇఫ్ యూ గో టు ఎనీ వర్క్ ఎనీథింగ్ లైక్ ప్రొడక్ట్ బేస్డ్కి వెళ్ళినా క్లయింట్ బేస్డ్కి వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే ఈ 4 థింగ్స్లోనే రొటేట్ అవుతూ ఉంటాం మనం. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏమి ఉండదు ఇంకా దీంట్లోంచి బయట. ఓకే, ఐటీ ఇండస్ట్రీలో. ఓకే, సో దాని గురించి ఒక్కొక్క పార్ట్ డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. సర్వర్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ సర్వర్లో ఓఎస్ఏ ఇన్స్టాల్ చేస్తాం, డిస్కస్ చేసాం. అండ్ దాన్ని కొంచెం లోపలికి వెళ్తే సో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం అని చెప్పి లైక్ MySQL, జావా అలాంటివి ఇన్స్టాల్ చేసి దాని మీద మనం అప్లికేషన్ డెవలప్ చేసి డిప్లాయ్ చేస్తాం అనేది డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇది మనకు రిలేటెడ్ చేసుకుందాం. సో మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో లైక్ అనిల్ కానీ సార్ కానీ మీకు పీపీటీ ఒకటి షేర్ చేశారు. ఓకే, సో ఇది దేనికంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి వర్క్ బెంచ్ అనేది ఇచ్చారు. సో వర్క్ బెంచ్ రన్ అవ్వాలంటే లేదా డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా, డేటాబేస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఏం కావాలి? MySQL అప్లికేషన్ అనేది కావాలి. సో ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ MySQL ఎలా ఇన్స్టాల్ చేయాలో ప్రతిదీ ఉంది. మీరు ట్రై చేయండి. ఇన్ కేస్ ఎర్రర్ వస్తే ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ అవ్వండి. సో దే విల్ కనెక్ట్ విత్ యూ అండ్ ఇన్స్టాల్ ఇట్. ఆఫ్లైన్ అయితే ఇక్కడే ఉంటారు బయట. ఓకే, సో పర్సన్ ఉంటారు, అతనికి ల్యాప్టాప్ ఇస్తే అతను ఇన్స్టాల్ చేసేస్తారు ఆఫ్లైన్ అయితే. ఇన్ కేస్ ఆన్లైన్ అయితే ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ అయ్యి సో ఇన్స్టాల్ చేయించుకోండి. ఓకే, సో ఏదైతే మీకు చెప్పానో ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం, దాంట్లో సపోర్టివ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం. ఐఎమ్ వర్కింగ్ విత్ MySQL, దీంట్లో ఫస్ట్ MySQL ఇన్స్టాల్ చేసి దానిపైన మనం టూల్ ఇన్స్టాల్ చేస్తాం వర్క్ బెంచ్. ఓకే, సో విల్ కమ్ టు బ్యాక్. ఈ లింక్ షేర్ చేయండి సార్. ఏంటండి? లింక్ షేర్ చేయండి, ఇది పాత్ షేర్ చేయండి, మేము డౌన్లోడ్ చేసుకుంటాము. నేను మీకు డాక్యుమెంట్ మళ్ళీ ఒకసారి నేనే గ్రూప్ లో పెడతాను. ఓకే, షూర్ థ్యాంక్ యూ. షేర్ చేస్తాను. ఓకే, అప్లికేషన్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. అప్లికేషన్ ఏమేమి ఉంటాయని చెప్పారు. సో దెర్ విల్ బి ఏ ఫ్రంట్ ఎండ్, మిడిల్ వేర్, డేటాబేస్. సో ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తాం? ఏదైతే మనకి కనిపిస్తున్నాయో వ్యూ ఉంటుందో, స్లైడర్స్ కానీ ఇన్పుట్ ఫీల్డ్స్, డ్రాప్ డౌన్స్, ఇవన్నీ HTML, CSS, జావాస్క్రిప్ట్ వీటిని యూజ్ చేసి డిజైన్ చేస్తాం. సో ఏదైతే మనం డీటెయిల్స్ ఇస్తామో అది డేటాబేస్లో ఉందో చెక్ చేసుకుని ఉంటే ట్రూ లేదా ఫాల్స్ అని ఇవ్వడం, లేదా మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్లో డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి స్టోర్ చేయడం. సో ఈ ప్రాసెస్ అంతా చేసేది ఏం చెప్పాం? మిడిల్ వేర్ అని డిస్కస్ చేసాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పాం? లైక్ .NET, జావా, పైథాన్ ఇవన్నీ మిడిల్ వేర్. సో అవి ఆ పని చేస్తాయని చెప్పాం. నెక్స్ట్ డేటాబేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాం? సో టు స్టోర్ ద డేటా ఇన్ ఏ స్ట్రక్చర్డ్ ఫార్మేట్. సో డేటాబేస్ అనేది దానికి వాడతామని చెప్పాం. అండ్ సార్ కూడా నిన్న క్లాస్లో దాని గురించి ఇంకా క్లియర్గా చెప్పారు. ఓకే, సో అండ్ ఇవి కాకుండా వేరేవే ఉన్నాయి. GCP ఏంటి, Azure ఏంటి, AWS క్లౌడ్ అంటే ఎందుకు, దానికి యూజెస్ ఏంటనే సార్ నేను కూడా చెప్పారు. ఓకే, ఇది ఒక పార్ట్ అనమాట. సో అండ్ ఇది కాకుండా మనం ఇంకా BA డేటా అనలిస్ట్ అప్లికేషన్స్ ఉంటాయి అన్నా, Tableau, Power BI అన్నాం. వాటి పని ఏంటి? జస్ట్ ఏదైతే డేటాబేస్లో డేటా ఉంటుందో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది గ్రాఫికల్ వ్యూలో కానీ, టేబుల్ ఫార్మేట్లో కానీ, లేదా ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకున్నట్టు ఈ ఫార్మాట్స్ అన్నిటిని వీ క్యాన్ డిజైన్ ఇన్ ద Power BI, Tableau, ClickView అని చెప్పారు. ఓకే, అండ్ హిస్టరీ కూడా మనం డిస్కస్ చేసాం. 1984లో డిజైన్ లైక్ డెవలప్ స్టార్ట్ అయింది. అండ్ దాని ఇప్పటికీ ప్రజెంట్ SQL అనేది యూజ్ చేస్తున్నారు. సో మార్కెట్లో డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. అండ్ మ్యాక్సిమం ఏదైతే SQL లాంగ్వేజ్ మనం యూజ్ చేస్తున్నామో 90% సేమ్ ఉంటాయి, ఒక 10% చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే అడ్వాన్స్ టాపిక్లో అయితే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది అనేది డిస్కస్ చేసాం. ఓకేనా, సో వీటన్నిటిలో ఏదైతే ఇనిషియల్గా స్టార్ట్ అయిందంటే ఒరాకిల్. సో ఒరాకిల్ అనేది మొదలు అనమాట వీటన్నిటికి. సో ఒరాకిల్ బేసిస్ మీద ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేశారు, లైక్ డిజైన్ కానీ డెవలప్మెంట్ కానీ చేశారు దాన్ని బేస్ చేసుకుని. సో అందుకే మీకు డేటాబేస్లో ఏది తీసుకున్నా సరే 90% సేమ్ ఉంటాయి కీవర్డ్స్ అనేవి. ఓకేనా, సో డేటా గురించి నిన్న సార్ చెప్పారు. సో నేను కొంచెం డీటెయిల్గా డేటా గురించి చెప్పి విల్ స్టార్ట్ ద క్లాస్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, లైక్ డేటాబేసెస్లో 2 టైప్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ సార్ చెప్పుకుంటాను. RDBMS, DBMS అని చెప్పాం. సో RDBMS అంటే రిలేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఒరాకిల్, MySQL ఇవన్నీ RDBMS అనుకున్నాం. వెరాజ్ NoSQL డేటాబేస్ అంటే ఫైల్ ఫార్మాట్లో స్టోర్ అవుతాయి అని చెప్పుకున్నాం. MongoDB ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది డిస్కస్ చేసాం. సో కమింగ్ టు డేటా. ఓకే, సో డేటాబేస్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాం? ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? డేటాబేస్ అంటే డెఫినేషన్ ఏమనుకున్నాం? Which is used to store the collection data of data కదా. సో అసలు డేటా అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో డేటా ఈజ్ రిఫర్స్ టు
refers to raw, unorganized facts, figures, observation that can be proceed or analyze or generally meaningful information. It is foundation of information system, play a crucial role in designing, making, process various fields. Simple గా చెప్పాలంటే ఏదైతే ఫ్యాక్ట్స్, ఫిగర్స్, అబ్జర్వేషన్స్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టిట్యూట్ అనుకోండి, ఇన్స్టిట్యూట్ లో నాకు డేటా ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది? ఐ హ్యావ్ ఏ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఓకే, ఐ హ్యావ్ ఏ కంపెనీ ఇన్ఫర్మేషన్, ఐ హ్యావ్ ఏ ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్. సో నా దగ్గర ఏ స్టూడెంట్ వచ్చారు, అతనికి ఏమేం కంపెనీ మనం రిఫర్ చేసాం, అతను ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఈ మూడు డేటా ఈ మూడు ఇన్ఫర్మేషన్ కదా. సో వీటిని మనం డేటా అంటాం. ఓకే, ఇన్ కేసు మీరు ఇండస్ట్రీకి వెళ్ళారు అనుకోండి, సో అబ్జర్వేషన్స్ ఉంటాయి. లైక్ ఏదైనా ఒక హీట్ టెంపరేచర్ మెజర్ చేస్తున్నారు, సో దాని 98.75 అలా ఉంటుంది కదా. ఓకే, సో వీటన్నిటిని డేటా అంటాం. ఇట్ మే బి ఎనీథింగ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మీరు స్క్రీన్ మీద చూస్తే డేటా అనేది మెయిన్లీ 3 టైప్స్ క్లాసిఫై అయింది. ఫస్ట్ స్ట్రక్చర్డ్ డేటా. సో స్ట్రక్చర్డ్ డేటా అంటే లైక్ నేమ్స్, ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్, వీటన్నిటిని స్ట్రక్చర్డ్ డేటా అంటాం. నెక్స్ట్ అన్స్ట్రక్చర్డ్ డేటా అనమాట. సో ఇవి వచ్చేసరికి ఇమేజెస్, టెక్స్ట్, నోట్ ప్యాడ్స్, ఎక్సెల్, ఇవన్నిటిని స్టోర్ వీటిని అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాం. సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటారు. ఇది ఇంపార్టెంట్, మీకు ఫస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను. సో ఒక టూల్కి మధ్య కమ్యూనికేషన్, దెర్ ఇస్ ఏ కామన్ ఫార్మాట్ ఏమనుకున్నాం, JSON XML అనుకున్నాం. సో వాటిని అన్స్ట్రక్చర్డ్ డేటా అంటారు. సో ఈ JSON XML ఏముంటుంది అంటే, సో దెర్ ఇస్ ఏ టైప్ అనమాట, లైక్ ఇలా లైక్ దెర్ ఇస్ ఏ కీవర్డ్స్, ఆ కీవర్డ్స్ మధ్యలో మీరు డేటాను స్టోర్ చేసుకుంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డేటా అనమాట. ఏదైతే మీరు డేటాబేస్ లో స్టోర్ చేస్తున్నారో దాన్ని 3 టైప్స్ లో క్లాసిఫై చేశారు. సో అవి బోర్డు మీద మీకు మెన్షన్ చేసాం, ఒకసారి చూడండి. సో డేటా పరంగా ఏదైనా డౌట్ ఉందా? సో నాకు తెలిసి ఆల్రెడీ నేను ప్లీజ్ డ్రా చేయకండి. సో రికార్డింగ్ వినేటప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. యూట్యూబ్లో వాటిలో మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసాం. ఓకే, సో నాకు తెలిసి డేటా గురించి చాలా ఇండెప్త్ గా చెప్పుకుంటాను. సో ఐఎమ్ నాట్ గోయింగ్ దట్ మచ్ డీప్. ఓకే, బట్ ఇన్ కేస్ డేటాను గుర్తుపెట్టుకునేప్పుడు ఈ 3 థింగ్స్ లో గుర్తుపెట్టు. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో దెన్ అగైన్ కమ్స్ అండర్ మెటాడేటా అనమాట. సో మెటాడేటా అంటే ఏంటంటే డేటా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఈ మెటాడేటాలో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే మెటాడేటా ఈజ్ ఎ డేటా అబౌట్ డేటా. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డేటా which can make finding and working with a special instant of data easy, describes relevant information about data. It stores in a data directory, refers to attributes, the type of constants, degrade information, storage information. So ఇవి ఇప్పుడు అర్థం కావు, డీటెయిల్ ఒక 2 or 3 క్లాసెస్ తర్వాత కన్స్టెంట్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి అనేది ఉంటుంది. బట్ మెటాడేటాలో ఏముంటుంది అంటే మెటాడేటా హ్యావింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ డేటా. ఓకే, అంటే అది నేమ్, ఫోన్ నెంబర్ ఏంటి అనేది ఫస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డేటా టైప్ ఉంటుంది. డేటా టైప్ సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే నెంబర్, టెక్స్ట్, స్పెషల్ క్యారెక్టర్, స్ట్రింగ్. ఓకే, దాన్ని డేటా టైప్ అంటాం. నెక్స్ట్ కన్స్ట్రైన్స్ అనమాట. కన్స్ట్రైన్ అంటే ఏదైతే మెటా డేటా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఐడి తీసుకోండి లేదా హైట్ తీసుకోండి. హైట్ స్టోర్ అయ్యేటప్పుడు అది ఏదైతే కాలం ఉందో ఆ కాలంలో యూనిక్ ఉండాలా, నల్, ఎంటీ వాల్యూస్ ఉండాలా, వీటిని కూడా మీరు ఈ మెటా డేటాలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇంకొక పాయింట్ ఇక్కడ హైలైట్ ఏం చేశారంటే దెర్ ఇస్ ఏ డేటా డైరెక్టరీస్ అని మెన్షన్ చేశారు. ఈ మెటా డేటా ఇన్ఫర్మేషన్ అంతా డేటా డైరెక్టరీలో ఉంటుంది. అగైన్ కొంచెం జూమ్ అవుట్ చేసి డేటా డైరెక్టరీ ఏంటో సింపుల్ గా చెప్తా. సో మీరు ఏదైతే డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, MySQL కానీ Oracle కానీ ఇన్స్టాల్ చేస్తారు కదా ఫైల్, సో అది ఇన్స్టాల్ అయినప్పుడు దెర్ ఇస్ ఏ డేటా డైరెక్టరీ కూడా ఇన్స్టాల్ అవుతుంది. సో డేటా డైరెక్టరీలో ఏముంటుంది అంటే ఓవరాల్ డేటాబేస్ ఒక ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. ఓకే, ఇంకొంచెం సింపుల్ గా చెప్పాలంటే మీరు టేబుల్ క్రియేట్ చేస్తారు. టేబుల్ క్రియేట్ చేసినప్పుడు టేబుల్ ఒక సైజు, టేబుల్ నేమ్, టేబుల్ ఉండే కాలము, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం డేటా డైరెక్టరీలో స్టోర్ అయి ఉంటుంది. క్లియరా? ఓకే, సో నౌ కమింగ్ బ్యాక్, దేర్ ఆర్ 2 థింగ్స్, డేటా, మెటాడేటా. డేటా అంటే ఏంటి, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని డేటా అంటాం. సో విచ్ ఆర్ ఆఫ్ 3 టైప్స్, స్ట్రక్చర్, అన్స్ట్రక్చర్, సెమీ స్ట్రక్చర్ లో ఉంటుంది. నెక్స్ట్ మెటాడేటా. సో మెటాడేటా ఎలా ఉంటుంది, డేటా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ ఏమేంటి, లైక్ టైప్ ఆఫ్ డేటా, డేటా టైప్ అండ్ దెన్ కన్స్ట్రైంట్. డేటా టైప్ లోనే మీకు సైజ్ అవన్నీ కవర్ అయిపోతుంది. క్లియర్ కదా? ఏదైనా డౌట్ ఉందా డేటా, మెటాడేటా మీద? నో డౌట్స్, రైట్? ఒక్కొక్కటి వెళ్తున్నాం. ఫస్ట్ డేటాబేస్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. డేటాబేస్ అంటే ఏంటి, డేటాని స్ట్రక్చర్ గా స్టోర్ చేయడం. అగైన్ జూమ్ ఇన్ చేసి డేటా అంటే ఏంటో చూసాం. డేటా 3 టైప్స్ ఉంటాయి, స్ట్రక్చర్, అన్స్ట్రక్చర్, సెమీ స్ట్రక్చర్ అనుకున్నాం. సో రియల్ టైంకి వచ్చేటప్పటికి స్ట్రక్చర్, సెమీ స్ట్రక్చర్ వాడుతున్నారు, ఇప్పుడు ఎవరు అన్స్ట్రక్చర్ డేటా వాడట్లేదు. ఓకే, సో రియల్ టైం ఏం చేస్తున్నారంటే ఫైల్స్ ఉంటాయి కదా, ఫైల్స్, ఇమేజెస్, వాటిని గూగుల్ క్లౌడ్ లో కానీ ఏదైనా లైక్ S3 బకెట్స్ అంటారు, కంటైనర్స్ అంటారు, వాటిలో స్టోర్ చేసి వాటిని పాత్ తీసుకొచ్చి డేటాబేస్ లో స్టోర్ చేస్తారు.
సో రియల్ టైంలో ఎక్కడ దాన్ని కన్వర్ట్ చేసి స్టోర్ చేయడం అలాంటివి ఏం చేయదు. ఓకే, రియల్ టైం మార్కెట్ ప్రెసెంట్ ఎక్కడ అన్స్ట్రక్చర్డ్ డేటా వాడరు. సో మాక్సిమం ఒక పాత్ లో స్టోర్ చేసి దాన్ని ఆ పాత్ ని డేటాబేస్ లో స్టోర్ చేస్తాం. ఓకే, సో అది ఒక థింగ్ అన్నమాట. ఓకే, ఇది మీరు ఆల్రెడీ సార్ చెప్పారు, మీకు ఆల్రెడీ పీడిఎఫ్ కూడా షేర్ చేశారు, నేను షేర్ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు ఏదైతే డేటా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తున్నాను. సో నా అప్లికేషన్లో ఐ వాంట్ టు యూజ్ ఒరాకిల్ లేదా పోస్ట్గ్రెస్, ఓకే, ఆర్ MySQL లేదా మూడు కలిపి నేను అప్లికేషన్లో యూజ్ చేయాలనుకుంటున్నాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. సో ఇందాక చెప్పినట్టు నేను ఏదైతే డేటాబేస్ వాడాలనుకుంటానో వాటిని ముందు ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు MySQL అయితే MySQL అవి ఇన్స్టాల్ చేసి దానిపైన మనం డేటాబేస్ క్రియేట్ చేయడం అన్నీ చేస్తాం. ఓకే, మార్కెట్లో దేర్ ఆర్ డిఫరెంట్ టూల్స్ టు వర్క్ విత్. ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ విత్ MySQL అనుకోండి, వర్క్ బెంచ్ ఉంది. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ విత్ ఒరాకిల్ అనుకోండి, ఒరాకిల్ PL/SQL అవి ఉంటాయి, SQL ఉంటుంది. సో దానికి వచ్చేసేపటికి సో టూల్ పేరు వచ్చేసి SQL డెవలపర్ అని ఉంటుంది. ఓకే, పోస్ట్గ్రెస్ డేటాబేస్ అని ఒకటి ఉంటుంది. ఓకే, దానికి వచ్చేసరికి PGAdmin అని ఒక టూల్ ఉంటుంది. సో ప్రతి డేటాబేస్ కి దాని రిలేటెడ్ టూల్స్ అనేవి ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. బట్ DB Viewer అని ఒక టూల్ ఉంది. సో ఈ DB Viewer ఏం చేస్తుందంటే, ఇఫ్ యూ ఇన్స్టాల్ DB Viewer, సో మీరు ఏ డేటాబేస్ కైనా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో యూజ్ ఏంటంటే DB Viewer వల్ల, సో ఇన్ కేస్ మీరు రియల్ టైంలో యూ ఆర్ గోయింగ్ ఆన్ SQL డెవలపర్ అనుకోండి, SQL డెవలపర్ వెళ్ళినప్పుడు మాక్సిమం అందరు క్లయింట్స్ ఇప్పుడు ప్రెసెంట్ DB Viewer యూజ్ చేస్తున్నారు. సో మీ DB Viewer ఏంటంటే యూ కెన్ కనెక్ట్ అప్ టు 40 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. వేరాజ్ MySQL వర్క్ బెంచ్ కానీ లేదా దాని రిలేటెడ్ది దాంట్లో ఓన్లీ MySQL సపోర్ట్ చేస్తుంది, వేరే ఏం సపోర్ట్ చేయదు. క్లియర్? ఓకే, మీరు ఇన్స్టాల్ చేసుకుంటే రెండు ఇన్స్టాల్ చేసుకోండి. నేను వర్క్ బెంచ్లో చూపిస్తాను. ఇన్ కేస్ మీరు DB Viewer ఇన్స్టాల్ చేసుకుంటే వెళ్ళనుకోండి. ఓకే, అంటే ఇన్ కేస్ నేను SQL డెవలపర్గా కెరియర్ చూస్ చేసుకున్నాను అన్న వాళ్ళకి DB Viewer నుంచి ప్రాక్టీస్ చేసుకోండి, మల్టిపుల్ డేటాబేస్ కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇది కాకుండా నేను ఈ PPT మీకు షేర్ చేస్తాను గ్రూప్లో. దీంట్లో మీకు ఒక లింక్ ఇచ్చా చూడండి, వెబ్ టూల్స్ అని. సో అది వచ్చేసరికి liveoracle.com అని ఉంది. దెర్ ఆర్ మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి, వెబ్ టూల్స్. నాకు ల్యాప్టాప్లో టూల్స్ ఇన్స్టాల్ అవ్వట్లా, MySQL ఇన్స్టాల్ అవ్వట్లేదు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఈ లింక్ యూజ్ చేసుకొని దే కెన్ రిజిస్టర్ అండ్ దే కెన్ ప్రాక్టీస్ ఇన్ వెబ్సైట్ డైరెక్ట్లీ. టూల్ ఇన్స్టాల్ అవ్వని వాళ్ళు మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్ గా డేటాబేస్ గురించి సార్ చెప్పింది, ఇది ఇంట్రడక్షన్. ఓకే, సో ఇక్కడ నుంచి కొంచెం క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ వరకు నేను సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, కొన్ని టాపిక్స్ కూడా కవర్ చేశారు. సో అది మనం ఇన్ డీటెయిల్ గా ముందు వెళ్దాం. సో ఇక్కడతో జస్ట్ రివ్యూ అయితే అయిపోయింది. విల్ స్టార్ట్ ద యాక్చువల్ క్లాస్ ఫ్రమ్ హియర్. ఓకే, సో DB Viewer ఇన్స్టాల్ చేశారా? సారీ, వర్క్ బెంచ్ ఇన్స్టాల్ చేశారా? MySQL ఇన్స్టాల్ చేసి వర్క్ బెంచ్ ఇన్స్టాల్ చేశారా? మీరు చేశారా? ఓకే, చేయని వాళ్ళు అయితే లైక్ మీరు ఫస్ట్ పేజ్ ఇదేగా వచ్చేది మీకు. ఓకే, సో మీరు ఏదైతే ఫస్ట్ MySQL ఇన్స్టాల్ చేస్తారు కదా, MySQL ఇన్స్టాల్ అయిన తర్వాత అది ఒక జస్ట్ ఇన్స్టాన్స్ అనమాట. దాంట్లో ఏముంటుంది, ఇట్స్ ఎంటీ, ఒక ఎంటీ సర్వర్ లాగా అనమాట. సో దాంట్లో ఏంటంటే, సో మీరు ఏం చేయాలి, దాంట్లో మీరు ఒక డేటాబేస్ క్రియేట్ చేసి టేబుల్స్ క్రియేట్ చేయడం, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం చేయాలి. సో అలా చేయాలంటే ఏంటి, మనకి టూల్ ఉంది. సో మనం ఏంటి టూల్తో ఏదైతే MySQL ఉంటుందో దానికి కనెక్ట్ అయ్యి విల్ స్టార్ట్ వర్కింగ్ కదా. సో ఈ రెండింటికి మధ్యలో జరిగే ఒక కమ్యూనికేషన్ ఉంది. సో దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, సో స్క్రీన్ మీద చూడండి. సో ఒక డేటాబేస్ ఆర్ ఒక ఇన్స్టాన్స్తో మీరు కనెక్ట్ అవ్వాలంటే మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే, ఫస్ట్ సర్వర్ డీటెయిల్ కావాలి. ఏదైతే మీరు సర్వర్ కనెక్ట్ అవుతున్నారో ఆ సర్వర్ ఒక IP కావాలి, లేదా సర్వర్ నేమ్ కావాలి. నెక్స్ట్ ఆ సర్వర్కి సంబంధించిన పోర్ట్ నెంబర్ కావాలి. ఓకే, దెన్ సో ఇన్ రియల్ టైమ్ దెర్ ఇస్ ఏ DBA. సో DBA మీకు రియల్ టైంకి వస్తే, రియల్ టైంలో మీరు వర్క్ చేస్తుంటే DBA ఉంటాడు, అతను మీకు యూజర్ ID పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇస్తాడు. ఓకే, యూజర్ ID పాస్వర్డ్ కావాలి. సో ఈ 4 డీటెయిల్స్ ఉంటేనే యూ కెన్ కనెక్ట్ విత్ ఎనీ డేటాబేసెస్. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం MySQL ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి, సో ల్యాప్టాప్ కాబట్టి అక్కడ హోస్ట్ నేమ్ ఏమిస్తున్నాం, లోకల్ హోస్ట్ అని ఇస్తాం. ఓకే, పోర్ట్ అనేది 1521 బై డిఫాల్ట్ ఓపెన్ అయి ఉంటుంది ల్యాప్టాప్లో. సో ఆ పోర్ట్ నెంబర్ ఇస్తున్నాం. అండ్ దెన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటంటే, మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ప్రీ డిఫైన్డ్గా రూట్ యూజర్ ఉంటుంది. సో రూట్ యూజర్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. సో దీస్ ఆర్ ద 4 థింగ్స్ రిక్వైర్డ్ వైల్ కనెక్టింగ్ విత్ ఎనీ డేటాబేస్ ఆర్ డేటాబేస్ ఇన్స్టాన్స్. క్లియరా? ఇది ఏదైనా డౌట్ ఉందా? ఓకే, జస్ట్ ఒక MySQLతో నేను కనెక్ట్ అవ్వాలంటే నాకు 4 డీటెయిల్స్ కావాలి, సింపుల్. సో ఆ 4 డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద పెట్టాను. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడ SID అని ఇచ్చారు, SID అంటే డేటాబేస్ నేమ్. సో ఈ 5 డీటెయిల్స్ కావాలి. సో నెక్స్ట్ అనమాట, ఇప్పుడు మనం డేటాబేస్ ఎలా కనెక్ట్ అవ్వాలో చూసాం, లేదా ఇన్స్టాన్స్ ఎలా కనెక్ట్ అవ్వాలో డిస్కస్ చేసాం. ఇప్పుడు
నేను MySQL వర్క్ బెంచ్ నుంచి MySQL డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడు దెర్ ఈస్ ఏ థింగ్స్ హ్యాపెన్. మీకు అది కనిపించదు, బ్యాక్గ్రౌండ్ లో కొన్ని థింగ్స్ హ్యాపెన్ అవుతాయి. అవి ఏంటంటే, సో దేర్ విల్ బి ఏ సెషన్ క్రియేటెడ్. నేను ఎప్పుడైతే నా ఐడి పాస్వర్డ్ సర్వర్ డీటెయిల్స్ కనెక్ట్ కొడతానో, కనెక్ట్ కొట్టినప్పుడు నాకు సర్వర్ కి ఆర్ నాకు డేటాబేస్ మధ్యలో దేర్ ఇస్ ఏ సెషన్ విల్ బి క్రియేటెడ్. సో సెషన్ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇట్స్ టెంపరీ మెమరీ స్టోరేజ్ అని గుర్తుపెట్టుకోండి. క్యాచీ అని గుర్తుపెట్టుకోండి, లేదా టెంపరీ మెమరీ స్టోరేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో ఆ పాయింట్స్ చెప్పదు, బట్ నేను ఫ్రెషర్ కాబట్టి నాకు గుర్తుండాలి కాబట్టి ఒక టెంపరీ మెమరీ స్టోరేజ్ అనుకోండి. ఓకే, నేను ఎప్పుడైతే ఒక డేటాబేస్ తో కనెక్ట్ అవుతానో, నాకు డేటాబేస్ మధ్యలో దేర్ విల్ బి టెంపరీ స్టోరేజ్. ఓకే, సో దాని సెషన్ అంటారు. ఓకే, ఓకే, దీని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఈ సెషన్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, MySQL లో యూజ్ ఉండదు. MySQL లో సెషన్ అనేది పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ ఏం కాదు. Oracle, Postgres, Redshift వీటిలో పెద్ద పెద్ద డేటాబేసెస్ ఉంటాయి కదా, దాన్ని మీకు ఆల్రెడీ సార్ డేటా వేర్ హౌస్ గురించి చెప్పారు కదా. సో డేటా వేర్ హౌస్ లో MySQL వాడరు. ఎందుకు వాడరు అనేది నేను ఎండ్ ఆఫ్ ది సెషన్స్ చెప్తా. క్లాస్ లైక్ ఎండ్ ఆఫ్ ది లైక్ టోటల్ సెషన్ ఎండ్ లో చెప్తా. సో డేటా వేర్ హౌస్ కి మాక్సిమం వాడేది Oracle, Postgres, Redshift. గూగుల్ అయితే గూగుల్ SQL అలా ఉంటాయి, మారుతూ ఉంటాయి. సో బట్ డేటా వేర్ హౌస్ కి దే యూజ్ అ బిగ్ వన్ అనమాట, లైక్ Oracle అవి వాడతారు. సో వాటిలో సెషన్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తా చూడండి. నేను ఒక డేటాబేస్ కనెక్ట్ అయ్యా, నాకు డేటాబేస్ మధ్యలో ఒక సెషన్ క్రియేట్ అయిందని చెప్పా. ఇది క్లియర్ కదా. సో సెషన్ క్లియర్ అయినప్పుడు సెషన్ అనేది ఏంటన్నా టెంపరీ మెమరీ ఏరియా అన్నా. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను ఒక కమాండ్ రన్ చేశాను, క్రియేట్ డేటాబేస్ అని రన్ చేశా, డేటాబేస్ క్రియేట్ అయింది. స్టార్ట్ అరౌండ్ 88 మెంబర్స్. 88. Anand guys, good morning. Can you hear me? Yes, sir. Yes, sir. హ్యాపీ వీకెండ్ సార్. Connect with me, guys. So ఎవరైనా వస్తారంటే I will be available till 3:30. ఇన్స్టిట్యూట్ లో ఉంటాను. సాటర్డే కదా, వర్కింగ్ వాళ్ళు ఎవరైనా వస్తారంటే రండి. I can talk to you directly for career guidance or maybe gap related ఏదైనా సరే we can discuss 1-to-1. Okay? So please ping me Thank you. address, sir. Yes. Okay, guys. Okay. Installation అయిందా? సో సెషన్ గురించి ఓకే, టెంపరీ మెమరీ ఏరియా అనేది డిస్కస్ చేస్తాను. ఓకే, నేను డేటాబేస్ కనెక్ట్ అయ్యా, సెషన్ క్రియేట్ అయింది. ఓకే, నేను కమాండ్స్ రన్ చేస్తాను కదా, వర్క్ బెంచ్ దేనికి వాడతాం, డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వడానికి వాడతాం. సో నేను దానికి కొన్ని కమాండ్స్ పంపిస్తాను. ఓకే, డేటాబేస్ క్రియేట్ చేయమన్నా క్రియేట్ చేసింది, దాంట్లో ఒక టేబుల్ క్రియేట్ చేయమన్నా చేసింది. బట్ డేటా ఇన్సర్ట్ అయింది, ఇన్సర్ట్ కూడా చేసాం. ఇన్ కేస్ నేను ఆ డేటాని డిలీట్ చేసినాను, ఓకే, మాడిఫై చేసిన, ఇట్ విల్ నాట్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్. అది సెషన్లో ఆగిపోతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పవన్ అనే పేరుని పవన్ జీ కింద మార్చినప్పుడు ఏంటంటే, అది డైరెక్ట్గా డేటాబేస్లోకి వెళ్ళి ఇంపాక్ట్ అవ్వదు, సెషన్లో స్టోర్ అయింది. సెషన్ ఏం చేసింది అంటే, టేబుల్లో ఉన్న డేటా మొత్తాన్ని తెచ్చి సెషన్లో పెట్టుకుని పవన్ జీతో రీప్లేస్ చేసింది, లేదా ID2ని డిలీట్ చేసింది. డేటాని డిలీట్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ ఏం చేసింది అంటే, ఆ టేబుల్లో డేటా మొత్తం సెషన్లో పెట్టుకుని అక్కడ ఇంపాక్ట్ చేసింది. ఓకే, ఎప్పుడు వరకు అంటే సెషన్ ఉన్నంత వరకు, లేదా సెషన్ ఎండింగ్కి ఒక టైం ఇస్తాడు. DBA 20 minutes, 10 minutes లేదా 1 minute అని కూడా ఇస్తాడు. అతను క్లయింట్ చెప్పిన దాన్ని బట్టి ఒక టైం ఇస్తాడు, ఆ స్పెసిఫిక్ టైం వరకు అక్కడ ఉంటుంది అనమాట. ఓకే, ఇది డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవ్వాలంటే దేర్ ఆర్ ఫ్యూ కమాండ్స్. ఓకే, అవేంటంటే కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. ఈ 3 కమాండ్స్ గుర్తుపెట్టుకోండి. కమిట్ అంటే మీనింగ్ ఏంటంటే, 1 minute, సారీ. సో కమిట్ అంటే ఏంటంటే, ఏదైతే సెషన్లో ఇంపాక్ట్ అయింది కదా, నేను అప్డేట్ చేసిన వాల్యూ కానీ డిలీట్ చేసిన వాల్యూ కానీ, కమిట్ అని కొడితే ఏంటంటే యాక్చువల్ డేటాబేస్ మీద ఇంపాక్ట్ అయింది. రోల్ బ్యాక్ కొట్టామనుకోండి, డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవ్వకుండా ఈ సెషన్ ఉంటుంది కదా, అది క్లియర్ అయిపోతుంది. సో మీరు ఏదైతే అప్డేట్ కానీ డిలీట్ కానీ బై మిస్టేక్ రన్ చేశారో, ఇన్ కేస్ రన్ చేసిన 1 minute లోపల రోల్ బ్యాక్ అని కొట్టారు అనుకోండి, అది డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఆ డేటా డిలీట్ అవ్వడం కానీ అప్డేట్ అవ్వడం కానీ జరగదు. ఓకేనా, సేవ్ పాయింట్ అనేది ఫర్దర్ క్లాసెస్లో చెప్తా. సేవ్ పాయింట్ సింపుల్గా ఏంటంటే, డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవ్వకూడదు, అలా అని చెప్పి ఈ సెషన్లో కూడా క్లియర్ అవ్వకూడదు, దాన్ని అక్కడ సెషన్ వరకే స్టోర్ చేసుకోవడానికి ఐ యూజ్ సేవ్ పాయింట్. ఓకే, అండ్ DDL, DML ఆ కాన్సెప్ట్ చేసినప్పుడు మళ్ళీ కమిట్, రోల్ బ్యాక్, సెషన్, సేవ్ పాయింట్ గురించి మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓవరాల్గా మీరు వర్క్ బెంచ్ యూజ్ చేసి ఒక డేటాబేస్తో కనెక్ట్ అయినప్పుడు ఏం జరిగింది,
సెషన్ అనేది క్రియేట్ అయింది. సో సెషన్లో ఏం జరిగింది, ఇట్స్ ఏ టెంపరీ మెమరీ ఏరియా ఆర్ క్యాచ్ ఏరియా అనుకోండి. సో అక్కడ మీరు రాసిన కమెంట్స్ ఏవైతే ఉంటాయో అప్డేట్ కానీ డిలీట్ కానీ ఏదైతే టేబుల్లో డేటాను అప్డేట్ చేసినా డిలీట్ చేసినా అది డైరెక్ట్గా డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవ్వకుండా సెషన్లో ఆ టేబుల్ మొత్తాన్ని పిక్ చేసుకుని ఆ సెషన్లో ఉన్న ఆ డేటాని ఇంపాక్ట్ చేసింది. ఇది పర్మనెంట్గా డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవ్వాలంటే ఏం రాయాలి, కమిట్ రాయాలి. ఇన్ కేస్ నేను దాని మీద ఇంపాక్ట్ అవ్వకూడదు అంటే ఏం రాయాలి, రోల్ బ్యాక్ రాయాలి. ఓకే, ఇన్ కేస్ అది అక్కడ వరకు సేవ్ చేసుకోవాలి, ఆ సెషన్ వరకు సేవ్ చేసుకుంటే ఐ కెన్ యూస్ సేవ్ పాయింట్. సేవ్ పాయింట్ ఎప్పుడు వరకు ఉంటుంది అంటే ఆ సెషన్ ఎండ్ అయ్యే వరకు ఉంటుంది. ఇన్ కేస్ కమిట్ కొడితే సేవ్ పాయింట్లో ఉన్న డేటా ఇన్ఫర్మేషన్ మళ్ళీ వెళ్ళి డేటాబేస్ మీద ఇంపాక్ట్ అయ్యింది. ఓకే, కంగారు పడద్దు, నేను ఫర్దర్గా మళ్ళీ డిఎల్ చెప్పినప్పుడు మళ్ళీ వీటి గురించి మళ్ళీ రీఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ సెషన్ గురించి వచ్చింది కాబట్టి ఆ పాయింట్స్ హైలైట్ చేశా. అండ్ మైసీక్వల్లో సెషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ కాదు అన్నానంటే మైసీక్వల్ అనేది ఆటో కమిట్. ఓకే, ఇక్కడ సెషన్ ఏం మేనేజ్ చేయదు. ఏదైతే మీరు క్వైరీ రన్ చేస్తారో డైరెక్ట్గా డేటాబేస్కి ఇంపాక్ట్ అయిపోద్ది. సెషన్ అనేది ఉంచుకోలేదు. మైసీక్వల్ ఏంటంటే ఆటో కమిట్ ఉంది. సో ఇక్కడ రోల్ బ్యాక్ కమిట్ ఇది కమాండ్స్ వర్క్ అవుతుంది కానీ ఇక్కడ టైం లిమిట్ ఏమి ఉండదు. డైరెక్ట్గా మీరు ఏదైతే అప్డేట్ చేస్తారో డైరెక్ట్గా డేటాబేస్ మీద ఇంపాక్ట్ అయిపోద్ది. సో మైసీక్వల్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇట్ విల్ యాక్సెప్ట్ కమిట్ రోల్ బ్యాక్ కానీ రన్ చేసినా యూజ్ ఉండదు, ఎందుకంటే మీరు రాసిన కమాండ్ డైరెక్ట్గా డేటాబేస్కి ఇంపాక్ట్ అయిపోద్ది. వెరాజ్ ఒరాకిల్ పోస్ట్గ్రెస్ ఏదైతే డేటాబేసెస్ ఉంటాయో వాటిలో ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. ఓకే, అవి ఎందుకనేది లైక్ ఎండ్ ఆఫ్ ది సీక్వెల్ సెషన్ లో ఒక పెద్ద 1 వీక్ క్లాస్ తీసుకుంటా, దాంట్లో ఇవన్నీ కవర్ చేస్తాం మళ్ళీ, డోంట్ వరీ. ఓకే, సో యా కమింగ్ బ్యాక్, డేటాబేస్ ఉంది. డేటాబేస్లో ఏముంది, డేటా గురించి డిస్కస్ చేస్తాం. ఈ డేటాని ఎలా మేనేజ్ చేస్తాం, దేర్ షుడ్ బి సంథింగ్ రైట్, లైక్ టేబుల్స్ ఉండాలి కదా. సో వాటిని మనం డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకే, ఒక డేటాబేస్ని మీరు ఇన్స్టాల్ చేశారు అనుకోండి, సిస్టంలో కానీ సర్వర్లో కానీ ఎక్కడ ఇన్స్టాల్ చేసినా ప్రీడిఫైన్గా ఏమి ఇన్స్టాల్ అవుతాయి అన్న, డేటా డైరెక్టరీస్ అన్న. సో డేటా డైరెక్టరీస్లో ఏమేమి ఉంటాయి అంటే డేటా డైరెక్టరీస్తో పాటు కొన్ని ఇన్స్టాల్ అవుతాయి. అవి ఏంటంటే టేబుల్స్, వ్యూస్, నెక్స్ట్ సినానిమ్స్, డీబీ లింక్స్, ప్యాకేజెస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, మెటీరియల్స్ వ్యూస్, సీక్వెన్స్, దెన్ స్కీమా ఆబ్జెక్ట్స్, యూజర్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఏంటంటే నేను లైక్ ఒరాకిల్ పోస్ట్గ్రెస్ బేస్ చేసుకుని చూపిస్తాను. మీకు మైసీక్వల్ ఇన్ ఉండవు, మైసీక్వల్ ఉండేది మ్యాక్సిమం 5 ఉంటాయి. టేబుల్స్ ఉంటాయి, వ్యూస్ ఉంటాయి, దాని మెటీరియల్స్ వ్యూస్ ఉంటాయి, ప్యాకేజెస్ ఏమి ఉండవు, ప్రొసీజర్స్, ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, అంతే, మిగతావేమి మైసీక్వల్లో ఉండవు. మైసీక్వల్ ఏంటంటే ట్రాన్సాక్షన్ డేటాబేస్ అనమాట. డేటాని ఇన్సర్ట్ చేసుకోవడానికి లేదా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. దాంట్లో హిస్టారికల్ డేటా కానీ ఏం మెయింటైన్ చేయం. సో దాంట్లో ఇన్ని సపోర్ట్ చేయం. ఓకే, ఇక్కడ మీ బోర్డు మీద చూస్తుంది ఏంటంటే లైక్ ఒరాకిల్ సీక్వల్కి పోస్ట్గ్రెస్ బేసిస్ మీద ఇచ్చేసాం. ఇన్ కేస్ మీరు ఓన్లీ జీసీపీ బేస్డ్ మీద వెళ్తే మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే డేటాబేస్ ఆబ్జెక్ట్స్, ఫస్ట్ థింగ్ టేబుల్స్ గుర్తుపెట్టుకోండి, వ్యూస్, మెటీరియల్స్ వ్యూస్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, స్టోర్ ప్రొసీజర్స్, స్టోర్ ఫంక్షన్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోండి. రియల్ టైం ఎవరైతే జీసీపీ ఉన్నారో జీసీపీ వాళ్ళకి మాక్సిమం మీరు వర్క్ చేసేదంతా టేబుల్స్, వ్యూస్తోనే వర్క్ చేస్తారు. ప్రొసీజర్ ఫంక్షన్స్తో కూడా రాసే అవసరం ఉండదు. ఎందుకు అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రొసీజర్స్ ఫంక్షన్స్ మీరు పైథాన్ వాడతారు. ఎవరైతే జీసీపీ జాయిన్ అయ్యారో దెర్ విల్ బి ఏ పైథాన్ సెషన్స్ ఉంటాయి సీక్వల్ తర్వాత. సో అక్కడ మీకు ఇవి కవర్ అవుతాయి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నేను సీక్వల్ డెవలపర్కి వెళ్ళాలి అనుకుంటా అంటే బోర్డు మీద కనిపిస్తున్నాయని మీరు నేర్చుకోవాలి. క్లియరా, డన్నా? సో డేటాబేస్లో ఉంటే నువ్వు డేటాబేస్లో మనం డేటాను స్టోర్ చేస్తాం. ఎలా స్టోర్ చేస్తాం, ఈ ఆబ్జెక్ట్స్లో స్టోర్ చేస్తాం. మేబీ టేబుల్ ఆర్ ఎనీథింగ్. సో ఆబ్జెక్ట్స్లో మనం డేటా అనేది స్టోర్ చేస్తాం. సో ఆబ్జెక్ట్స్ ఏమైనా మనకు ఒక ఐడియా వచ్చింది. దీని గురించి ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. బట్ డేటాబేస్లో ఏమంటాయంటే ఆబ్జెక్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. డేటాబేస్ ఎందుకు వాడతాం, డేటాను స్టోర్ చేయడానికి వాడతాం. సో దానికి ఏమేమి హెల్ప్ చేస్తే డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను మళ్ళీ చెప్తా, డోంట్ వరీ. రేపు కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. ఓకే, అర్థం కాకపోయినా విల్ డిస్కస్. ఓకే, సో గో నౌ. సో స్కీమా నేమ్ అనేది ఉంటుంది. సో మైసీక్వల్ అగైన్ ఇది ఓవరాల్ డేటా వేర్ హౌస్ మీద చెప్తున్నా. సో స్కీమా నేమ్స్ అంటారు. స్కీమా నేమ్స్ అంటే నథింగ్ బట్ యూజర్ నేమ్స్ అనమాట. మీరు యూజర్ డేటాబేస్ కనెక్ట్ అవుతారు కదా, రూట్ అని మీ పేరుతో పవన్ అని లేదా రాము అని కనెక్ట్ అవుతారు కదా, దాన్ని స్కీమా నేమ్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ స్కీమా నేమ్స్ అనేవి ఏంటంటే అగైన్ మైసీక్వల్ ఉంటుంది, అగైన్ ఒరాకిల్ పోస్ట్గ్రెస్ పరంగా చెప్తున్నా. సో స్కీమా నేమ్స్ అంటే ఏంటంటే ఒక డేటాబేస్లో నేను ఒక యూజర్ని. ఓకే, సో ఐ కెన్ క్రియేట్ మల్టిపుల్ టేబుల్స్. ఇంకొక యూజర్ ఉన్నాడు, ఒక డేటాబేస్ మల్టిపుల్ టేబుల్స్ క్రియేట్ చేశారు. ఓకే, సో ఇక్కడ ఇన్ కేస్ మీరు నేను సేమ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం సేమ్ టేబుల్ నేమ్తో. ఓకే, సో డేటాబేస్ యాక్సెప్ట్ చేసింది. ఎందుకు యాక్సెప్ట్ చేసింది అంటే ప్రతి టేబుల్ నేమ్ క్రియేట్ అయ్యింది కదా, టేబుల్ నేమ్ క్రియేట్ అయ్యేటప్పుడు
స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ కింద క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు క్లియర్ కదా? నెక్స్ట్, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎవరైతే ఫ్రెష్ ఉన్నారో వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే డేటాబేస్ ఉంటుంది. సో డేటాబేస్ దేనికి వాడతాం? డేటాని స్ట్రక్చర్ వేలో స్టోర్ చేయడానికి వాడతాం. నెక్స్ట్ డేటాబేస్లో దేర్ విల్ బి డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, అవి వచ్చేసండి టేబుల్స్, వ్యూస్, మెటీరియల్ వ్యూస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్. అవి ఎందుకు యూజ్ అనేది వీల్ డిస్కసింగ్ ఫర్ దట్ క్లాస్. ఓకే, ఇది కాకుండా డేటాబేస్ లో దేర్ విల్ బి ఏ స్కీమాస్ నథింగ్ బట్ యూజర్స్ ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళు ఉంటారు. సో ఈ స్కీమా కాన్సెప్ట్ అనేది కొంచెం డీటెయిల్డ్ గా ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఇట్స్ ఏ యూజర్ నేమ్. ఓకే, మీరు ఏదైనా టేబుల్ క్రియేట్ చేసినా, ఏదైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా మీ నేమ్ ఏదైతే ఉంటుందో యూజర్ నేమ్ డాట్ టేబుల్ నేమ్, యూజర్ నేమ్ డాట్ వ్యూ నేమ్ అలా క్రియేట్ అవుతుంది డేటాబేస్. MySQL లో స్కీమా కాన్సెప్ట్ ఉండదు. క్రియేట్ అవడం స్కీమాతో క్రియేట్ అయ్యేది కానీ సో స్కీమా కాన్సెప్ట్ అనేది అంత యూజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? ఓకే, ఇంకా డీటెయిల్గా వెళ్ళిపోదాం. సో డేటాబేస్ ఆబ్జెక్ట్స్ లో మనం ఏమనుకున్నాం? టేబుల్ అనుకున్నాం. సో టేబుల్లో మనం డేటా అనేది స్టోర్ చేస్తాం. సో టేబుల్ అనేది కంప్లీట్ గా డేటాను స్టోర్ చేయడానికి వాడతాం సింపుల్ గా. సో టేబుల్లో డేటా ఎలా స్టోర్ అయ్యింది అంటే రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అయ్యింది. ఓకే, ఇన్ కేస్ నేను ఫ్రెషర్ని, నాకు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఈ రోజు కాలమ్స్ ఏంటి అర్థం కావట్లేదంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. బైక్ రోడ్ మీద వెళ్తుంది. సో దాన్ని రో అంటారు. స్ట్రైట్ గా వెళ్తుంది కాబట్టి దాన్ని రో అంటారు. ఓకే, పిల్లర్స్ ఉంటే దాని కాలమ్స్ అంటారు. ఓకే, సో రోస్ అండ్ కాలమ్స్ అంటే మీకు ఇలా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఫ్రెషర్ లైక్ బీటెక్ ఇప్పుడే పాజిటివ్ అవుతాయి, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయితే. సో డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. రోస్ అంటే స్ట్రైట్, కాలమ్స్ అంటే లైక్ పిల్లర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ బ్యాక్ వద్దాం. సో డేటాబేస్ కి మనం కనెక్ట్ అవుతుంది కదా, టూల్ తో కనెక్ట్ అవుతున్నాం. ఓకే, మనం డేటాబేస్ కి మనకి కనెక్షన్ జరిగింది కదా. సో జరిగిన తర్వాత నేను డేటాబేస్ తో మాట్లాడాలంటే ఐ నీడ్ టు హ్యావ్ సమ్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, ఇన్ కేసు హిందీ వాడు వస్తే అర్థం కాదు కదా. అలాగే ప్రతి డేటాబేస్ కి దేర్ విల్ బి వన్ లాంగ్వేజ్ అనమాట. దాన్ని సీక్వల్ అంటారు, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో మీ డేటాబేస్ తో మాట్లాడాలంటే యూ నీడ్ టు లెర్న్ ద సీక్వల్ అనమాట. సో ఇవేంటంటే సింపుల్ ఇంగ్లీష్ కీవర్డ్స్ తో ఉంటాయి. ఓకే, లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, డ్రాప్, ట్రంకేట్, చాలా అర్థమయ్యే కీవర్డ్స్, సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ తో ఉంటాయి. సో ఆ వర్డ్స్ తో మీరు డేటాబేస్ తో కనెక్ట్ లైక్ కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే, సో రిలేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇట్స్ యూజ్ టు పెర్ఫార్మ్ డేటా ఇంటిగ్రేషన్ టాస్క్. సో ఈ SQL లాంగ్వేజ్ ని వాడి మీరు ఏమేం చేయొచ్చు చూడండి. సో టేబుల్స్ ని క్రియేట్ చేయొచ్చు, టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయొచ్చు, టేబుల్ ని డ్రాప్ చేయొచ్చు, టేబుల్ ఉన్న డేటాని డిలీట్ చేయొచ్చు, టేబుల్ ఉన్న డేటాని ట్రంకేట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. సో ఇవన్నీ మీరు చేయొచ్చు యూజింగ్ SQL లాంగ్వేజ్. క్లియరా? ఓకే, అండ్ దెన్ మీకు రైట్ సైడ్ ఇంకొక ఇమేజ్ ఇచ్చారు 181010 అని. ఎవరైతే రియల్ గా SQL డెవలపర్కి వెళ్తున్నాడో, లేదా SQL అనే కాదు మీరు ఏ టూల్ తీసుకున్నా, సో దేర్ విల్ బి ఏ వర్షన్స్. ఓకే, ఇన్ కేస్ నేను GCP వెళ్ళి అనుకోండి, GCPలో ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క వర్షన్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే రియల్ టైం వర్క్ స్టార్ట్ చేస్తారో వర్షన్ నెంబర్స్ అనేది బాగా ఇంపార్టెంట్. ఎందుకు అంటే నేను 10 years ఎక్స్పీరియన్స్ అంటాను. ఓకే, సో నువ్వు ఏ వర్షన్ మీద వర్క్ చేశాను అడుగుతారు, 11G అంట. ఇప్పుడు దేని మీద చేసుకుంటే 19C అంట. సో రెండింటికి డిఫరెన్స్ అడుగుతారు. ఓకే, యాజ్ ఏ డెవలపర్ గా నాకు ప్రతి వర్షన్ కి ఏమేమి చేంజెస్ జరిగినాయి, ఓకే, ఏమేమి యాడ్ ఆన్ జరిగినాయి ఒక డేటాబేస్ లో అనేది నాకు తెలియాలి. ఓకే, సో ఇన్ కేస్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా క్వశ్చన్ అడిగితే నేను చెప్తా అంటే ప్రీవియస్ గా నేను ఏదైతే కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు చెక్ కన్స్టెంట్ అనేది వర్క్ అవ్వాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ వీఆర్ యూజింగ్ చెక్ కన్స్టెంట్. ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తా. సో ప్రతి వర్షన్ లో కొత్త యాడ్ అవుతా ఉంటాయి, కొన్ని తీసేస్తూ ఉంటారు. సో యాజ్ ఏ డెవలపర్ గా మీరు వెళ్తాయి, SQL అనే కదా, జావా అయినా, పైథాన్ అయినా, ప్రతి వర్షంలో అప్డేట్ ఏమొచ్చింది, అది మీకు ఎలా రియల్ టైంలో ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది యూ నీడ్ టు లెర్న్ ఎవ్రీ డే ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ యాజ్ ఎ కెరియర్ ఆన్ సమ్ టూల్. సో ప్రతి వర్షంని మీరు అర్థం చేసుకోవాలి, రియల్ టైంలో దీన్ని ఎక్కడ వాడచ్చు అనేది ఆలోచించండి. ఓకే, సో ఇక్కడ మీకు ఆ వర్షన్స్ అనేవి మెన్షన్ చేసి చూడండి. సో ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ 3 years ఆర్ 5 years దెర్ విల్ బి మేజర్ వర్షన్ రిలీజ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను పెట్టింది వరాకిల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 18 అనేది మేజర్ వర్షన్. ఇన్ కేస్ దాంట్లో ఏదన్నా ఇష్యూ, కొన్ని యాడ్ ఆన్స్ జరిగినప్పుడు, సో దేర్ విల్ బి అప్డేట్ వర్షన్. ఓకే, ఇన్ కేస్ దెర్ ఈస్ ఎనీ ఇష్యూ, వాళ్ళు చేసిన దాంట్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని రివిజన్ వర్షన్ లో రిలీజ్ చేస్తారు. ఓకే, మిగతావన్నీ యాడ్ ఆన్ అనమాట. సో ఇది జస్ట్ ఒక ఐడియా కోసం. సో MySQL కి ప్రతి దానికి వర్షన్స్ ఉంటాయి. సో మీరు ఏదైతే కెరియర్ స్టార్ట్ చేస్తారో ఒక టూల్ మీద వర్షన్స్ మారుతున్నప్పుడల్లా యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఐడియా. మీరు దాని మీద మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేసుకోవాలనేది మీరు థింక్ చేయాలి. సో దాని గురించి ఇక్కడ యాడ్ చేశాను. ఓకే,
సో ఇది నేను కొంచెం ఫర్దర్కి వెళ్ళినప్పుడు చెప్తా. ఓకే, ఇక్కడతో ఇంట్రడక్షన్ క్లాస్ ఎండ్ అయింది. ఓకే, సో మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకుందాం అగైన్. అంటే నేను చెప్పిందే చెప్తాను, ఎందుకంటే సో దేర్ ఈస్ లైక్ 100 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. ఎవరో ఒక 10 మందికి అర్థం కాకపోవచ్చు. సో మళ్ళీ మళ్ళీ చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక పాయింట్ దగ్గర క్యాచ్ చేస్తారని ఒక ఆలోచన. ఓకే, సో ఇప్పటిదాకా ఇది ఓవరాల్గా ఇంట్రడక్షన్ స్లైడ్స్ అనమాట. ఓకే, సో సార్ ఆల్రెడీ మీకు చెప్పారు డేటాబేస్ ఏంటి, కెరియర్ ఏంటి, వాటి గురించి అన్ని క్లియర్గా సార్ ఆల్రెడీ లాస్ట్ 2 days క్లాస్లో చెప్పారు. సో నేను దాని గురించి డీటెయిల్గా సింపుల్గా ఒక్కొక్కటి లైక్ డెఫినేషన్స్ వైజ్ వెళ్ళిపోదాం. సో డేటాబేస్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. ఓకే, సో డేటాను ఎక్కడ స్టోర్ చేస్తాం, విల్ స్టోర్ ఇన్ ద డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ ఏవేంటని డిస్కస్ చేసాం, టేబుల్స్, వ్యూస్, మెటీరియల్ వ్యూస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ సో ఆబ్జెక్ట్స్ కొంచెం జూమ్ చేస్తే టేబుల్స్ అనుకుందాం. టేబుల్స్ ఏమంటే దేర్ విల్ బి రోస్ అండ్ కాలమ్స్. డేటాని రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ చేస్తాం. అండ్ దెన్ సో ఈ టేబుల్స్ ని క్రియేట్ చేయడానికి మనకి ఏం కావాలి, వీ నీడ్ టు హ్యావ్ సమ్ లాంగ్వేజ్ కమ్యూనికేట్ విత్ డేటాబేస్. సో అదేంటి, వీఆర్ యూజింగ్ సీక్వల్. సో సీక్వల్ అనేది సింపుల్ ఇంగ్లీష్ కీవర్డ్స్ ఉంటుంది. మాక్సిమం 30 to 40 కీవర్డ్స్ ఉంటాయి మాక్సిమం. సో కరెక్ట్ గా మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రతి కీవర్డ్ దేనికి వాడాలి, ఎందుకు వాడాలి కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ బికెమ్ ప్రో ఇన్ 15 to 20 days. ఎక్కువ రోజులు కూడా పడుతుంది. సో జావా లాగా 3 నెలలు 6 నెలలు కష్టపడాల్సిన సింపుల్ గా ఒక 15 రోజులు కాన్సన్ట్రేట్ చేస్తే 15 to 20 days లో సీక్వల్ ఎక్స్పోర్ట్ అయిపోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్ గా ఇంట్రడక్షన్ సైడ్. ఇక్కడతో క్లోజింగ్ ద ఇంట్రడక్షన్ సెక్షన్. సో విల్ గో టు ద మెయిన్ టాపిక్స్ అనమాట నౌ. సో నేను ఈ స్లైడ్ ని నేను మీకు ఐల్ షేర్ ఇన్ ద టెలిగ్రామ్ ఆఫ్టర్ ద క్లాస్ అనమాట. సో యా విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఆల్రెడీ మీకు సార్ డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్, టీసీఎల్ వీటి గురించి చెప్పారు. సో వీటిని రియల్ టైమ్ లో ప్రాక్టీస్ చేద్దాం మనం. ఓకే, సార్ ఈ డిడిఎల్ అవన్నీ ఏం చెప్పలేదు సార్. అంటే జస్ట్ మీకు ఇంట్రో ఇచ్చినట్టున్నారు కదా డిడిఎల్, డిఎంఎల్. లేదండి, లేదు. ఓకే ఓకే, నో వరీస్. నేను ఇంట్రో ఇచ్చిన వెళ్తాను. ఓకే, నో వరీస్. ఓకే, మనం డిస్కస్ చేసాం కదా. సో MySQL కి అయితే వర్క్ బెంచ్ ఉంటుంది, Oracle కి అయితే ఇవ్వనుకున్నాం కదా. సో ఇక్కడ మీరు 3 tools మెన్షన్ చేశారు చూడండి. DBViewer ఒకటి, Razor SQL ఒకటి, డేటా గ్రిప్ అని మెన్షన్ చేశారు. సో ఈ టూల్స్ ఏం చేస్తాయంటే ఇట్ విల్ సపోర్ట్ మల్టిపుల్ డేటాబేసెస్. దాని రిలేటెడ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకుని సో ఇట్ విల్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఇట్. దీంట్లో మళ్ళీ హైలైట్ చేసా. అండ్ లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో టోడ్ SQL డెవలపర్, PL SQL డెవలపర్, ఈ Oracle రిలేటెడ్ టూల్స్ అనమాట. ఓకే, రియల్ టైం వచ్చేటప్పటికి 90% క్లయింట్స్ లేదా ప్రెసెంట్ మార్కెట్ లో నాకు తెలిసి మా ఫ్రెండ్స్ కానీ అందరూ DBViewer మీదే వర్క్ చేస్తారు. ఎందుకంటే ఒక కంపెనీలో దే ఆర్ యూజింగ్ లైక్ 40 to 50 డిఫరెంట్ డేటాబేసెస్ యూజ్ చేస్తారు రిక్వైర్మెంట్ బట్టి. సో అన్ని డేటాబేసెస్ ఉన్నప్పుడు CEO కానీ ఒక హై లెవెల్ పర్సన్ కమ్యూనికేట్ అవ్వడానికి సో దే ఆర్ యూజింగ్ DBViewer అనమాట. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇష్యూ ఆర్ ఎనీ P1, P2 లో ఉన్నప్పుడు వాళ్ళు సింపుల్ గా DBViewer లోకి వెళ్ళిపోయి రెడ్షిఫ్ట్ AWS దగ్గర ఇష్యూ వచ్చింది, వెంటనే రెడ్షిఫ్ట్ కనెక్ట్ అయిపోయి DBViewer నుంచి దే విల్ ఫిక్స్ ఇట్. ఇన్ కేసు Oracle లో వచ్చింది, దే ఆర్ కనెక్టింగ్ టు Oracle టు ఫైండ్ దట్ యాక్చువల్ వాట్ ఇష్యూ అనేది. సో మీరు మ్యాక్సిమం DBViewer తో వర్క్ చేయండి, ట్రై చేయండి. ఓకే, ప్రాక్టీస్ కి వర్క్ బెంచ్ ఓకే, బట్ రియల్ టైంకి వెళ్ళేటప్పుడు DBViewer అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ డేటాబేస్ అనేది డిస్కస్ చేసాం. సో ఇన్ కేస్ వర్క్ బెంచ్ ఇన్స్టాల్ చేస్తుంటే ఓకే, మీరు MySQL ఇన్స్టాల్ చేశారు కదా. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఒక డేటాబేస్ ని క్రియేట్ చేయాలి. సో దాని కమాండ్ వచ్చి క్రియేట్ డేటాబేస్ నేమ్. ఓకే, రన్ చేయనా ఒకసారి చూస్తారా. సో మీరు MySQL ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఐడి పాస్వర్డ్ అనేది అడుగుతుంది. బై డిఫాల్ట్ రూట్ అనేది యూజర్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ ఏంటి మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే 1 2 3 4 5 6 అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ ఇన్స్టాన్స్ కి కనెక్ట్ అయ్యా, MySQL ఇన్స్టాన్స్ కనెక్ట్ అయ్యా. సో కనెక్ట్ అయినప్పుడు నాకు ఇలా షీట్ వస్తుంది, వర్క్ షీట్. సో దీంట్లో ఐ కెన్ రైట్ ద కమాండ్స్. ఇక్కడ నుంచి నేను SQL కమాండ్స్ రాసి డేటాబేస్ తో కమ్యూనికేట్ అవుతాను. సో ఫస్ట్ ఏం చెప్పా, ఇన్స్టాన్స్ తో కనెక్ట్ అయ్యా కాబట్టి ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ డేటాబేస్. సో దాని కమాండ్ ఏంటి, క్రియేట్ డేటాబేస్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈకామర్స్ అమెజాన్ అవన్నీ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్, ఈ కార్ట్. ఓకే, మీకు ఇలా క్రియేట్ అయిన తర్వాత డేటాబేస్ క్రియేటెడ్ అనుకుంటుంది. వన్స్ డేటాబేస్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో సో మీరు మళ్ళీ ఇన్స్టాన్స్ చెప్పాలి, నేను ఈ డేటాబేస్ లో వర్క్ చేయబోతాను. సో దాని కమాండ్ వచ్చేసి యూస్ ఈ కార్ట్, ఏదైతే డేటాబేస్ నేమ్ ఉంటుందో అది ఇవ్వాలి. క్లియర్, డన్. సో రియల్ టైం వచ్చేప్పటికి ఈ 2 కమాండ్స్ వాడాం. ఓకే, మీరు ఇన్ కేసు రియల్ టైం వెళ్తే
డేటాబేస్ ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటాయి. మీరు డైరెక్ట్ గా దీని నుంచి ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ మీ ఇందాక చూపించా కదా సర్వర్ డీటెయిల్స్, పోర్ట్ నెంబర్స్, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి డేటాబేస్ నేమ్ ఇస్తారు. డైరెక్ట్ గా మీ డేటాబేస్ కనెక్ట్ అయిపోతారు. ఏదైతే మనం లోకల్లో రన్ చేస్తాం బట్టి కమాండ్స్ వాడాలి. అండ్ ఇప్పుడు ఏదైతే నేను డేటాబేస్ క్రియేట్ చేశా కదా, ఓకే, నేను స్కీమాని చూద్దాం. ఇది రీఫ్రెష్ చేస్తున్నాం. సో రీఫ్రెష్ చేస్తే సో డేటాబేస్ అనేది ఏదైతే నేను క్రియేట్ చేశానో అది కనిపించింది. ఓకే, సో ఈ డేటాబేస్లో ఏముందో చూస్తే మీకు ఏమున్నాయి వ్యూస్, వీటిని ఏమంటాం డేటాబేస్ ఆబ్జెక్ట్స్. సో ఒక డేటాబేస్ క్రియేట్ అయినప్పుడు గా డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, అండ్ ఈ వీటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, లైక్ ఇప్పుడు ఇన్ కేసు నేను టేబుల్స్ క్రియేట్ చేశాను. ఓకే, లేదా ఆ టేబుల్ సైజ్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అని చెప్పాను, డేటా డైరెక్టరీస్. సో డేటా డైరెక్టరీస్ లో ఈ ఏదైతే మీరు కొత్త టేబుల్స్ క్రియేట్ చేస్తారో, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తారో, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం డేటా డైరెక్టరీస్ లో ఉంటుంది. క్లియరా ఇది? ఇప్పుడు దాకా చెప్పింది షింక్ అయిందిగా మీకు? Yes, ఎస్ sir. సార్, ఎస్ సార్, ఎస్ సార్. సార్ డేటా డైరెక్టరీస్ అంటే ఏంటి సార్, ఒకసారి చెప్పండి సార్. ప్రజెంట్ ఇప్పుడు అయితే ఇనీషియల్ గా స్టార్ట్ చేశారు కాబట్టి మీరు అంతా దాని గురించి కాన్సన్ట్రేట్ చేయొద్దు. సింపుల్ గా ఎలా గుర్తు పెట్టుకుంటారంటే, ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను లేదా ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను కదా. సో ఆ డేటాబేస్ క్రియేట్ అయినప్పుడు దాంట్లో ఒక సైజ్ ఉంటుంది. నేను డేటా యాడ్ చేసుకుంటే వెళ్తున్నాను, డేటాబేస్ సైజ్ పెరిగింది కదా. సో ఆ పెరిగిన సైజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం డేటా డైరెక్టరీలో ఉంటుంది. టేబుల్ క్రియేట్ చేశా, టేబుల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆ టేబుల్ ఎంత సైజు, ఇన్ఫర్మేషన్ మొత్తం డేటా డైరెక్టరీలో ఉంటుంది. సో డేటా డైరెక్టరీని మీరు కాల్ చేయాలంటే దేర్ ఈజ్ ఏ టేబుల్స్ అనమాట. డేటా డైరెక్టరీస్ లో కూడా టేబుల్ ఫార్మేట్ లో స్టోర్ అయి ఉంటాయి. సో సెలెక్ట్ ఆల్ టేబుల్స్, ఆల్ _ టేబుల్స్, ఆల్ _ ఆబ్జెక్ట్స్, ఇలా మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఓకే, డేటా డైరెక్టరీస్ అంటే మళ్ళీ ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోవద్దు. డేటా డైరెక్టరీస్ నథింగ్ బట్ దేర్ ఆర్ మల్టిపుల్ టేబుల్స్. డేటా డైరెక్టరీస్ లో మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. సో దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్, డేటాబేస్ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. క్లియరా? ఓకే, ఫర్దర్ క్లాసెస్ లో నేను అవి కూడా చూపిస్తాను. రియల్ టైం డేటాబేస్ స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ డైరెక్టరీస్ లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ యొక్క ఇన్ఫర్మేషన్ డేటా డైరెక్టరీ స్టోర్ అవుతుంది. ప్రజెంట్ అలా గుర్తుపెట్టుకోండి. ఇన్ డీటెయిల్ వెళ్ళినప్పుడు మీకు ఇంకా బాగా చెప్తాను. అది స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ కదండి సార్? ఏంటండి? స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్. యా అండి, టేబుల్స్ లో స్టోర్ చేసుకుంటది ఇన్ఫర్మేషన్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఓకే సార్. ఓకే, సో రోస్ అండ్ కాలమ్స్ డిస్కస్ చేసాం. సో వీటిని ఏమంటారు, ఇప్పుడు హైలైట్ చేసిన దాన్ని ఏమంటారు? ఈమెయిల్ సార్. Columns. కాలమ్స్ అంటాం. ఈమెయిల్ ని మన కాలమ్స్ అంటాం. సో ఇక్కడ మీరు చూస్తే కాలమ్ లో సేమ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యింది. ఓకే, సో సేమ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్, సేమ్ టైప్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఓకే, డేటా టైప్స్ కన్స్ట్రెంట్ విల్ డిస్కస్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. బట్ కాలమ్స్ లో ఏముంటది, సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్ అండ్ స్ట్రక్చర్ ఉంటుంది, సేమ్ టైప్ ఆఫ్ డేటానే ఉంటుంది. ఓకే, వెరాజ్ రోల్ ఏంటంటే ఆ ప్రొడక్ట్ కానీ ఆ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం రోలో ఉంటుంది. సో దాన్ని నథింగ్ బట్ ఐటమ్ అంటాం. సో ఈచ్ రో రిప్రజెంట్ వన్ ఐటమ్ ఆఫ్ రిలేటెడ్ డేటా అండ్ ఎవ్రీ రో ఇన్ ద టేబుల్ హాస్ ద సేమ్ స్ట్రక్చర్. ఓకే, సో దీంట్లో అయితే గుర్తుపెట్టుకోండి. సో స్పెసిఫిక్ కాలమ్ అయితే సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇక్కడ సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో రోస్ అండ్ కాలమ్స్ అది మెయిన్. నెక్స్ట్ ఓకే, సో కమ్ టు బ్యాక్ టేబుల్కి వద్దాం. సో టేబుల్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఓకే, సో ఆ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ మల్టిపుల్ థింగ్స్. సో ఫస్ట్ ఏంటంటే టేబుల్లో ఏవైతే కాలమ్స్ ఉంటాయో సో ఆ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. నెక్స్ట్ ఆ టేబుల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుందో దాని యొక్క టైప్ తెలియాలి. అండ్ థర్డ్ థింగ్ దేర్ విల్ బి ఏ కన్స్ట్రెంట్. అవి ఫర్దర్ క్లాసెస్ చెప్తాం. ఓకే, సో ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ 3 థింగ్స్. ఫస్ట్ ఏంటి, కాలమ్ నేమ్. సెకండ్ ఏంటి, డేటా టైప్. థర్డ్ వచ్చేసరికి కన్స్ట్రెంట్. క్లియర్ కదా ఈ మూడు? ఓకే, దీంట్లో కాలమ్ నేమ్, డేటా టైప్ అనేది మ్యాండేటరీ, కన్స్ట్రెంట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. సో కన్స్ట్రెంట్ మీ క్లయింట్ చెప్తే కన్స్ట్రెంట్ క్రియేట్ చేస్తారు, లేదంటే కన్స్ట్రెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. క్లియరా? సో మన డేటా టైప్స్ అనుకున్నాం. సో దేర్ ఆర్ మల్టిపుల్ డేటా టైప్స్. సార్ ఈ కన్స్ట్రెంట్ ఏంటి సార్? ఆ కన్స్ట్రెంట్ అనేది ఏంటంటే ఇన్ కేస్ క్లయింట్ ఈ కాలమ్ స్టోర్ చేస్తున్నారు, లైక్ ఫోన్ నెంబర్ స్టోర్ చేస్తున్నారు. ఒక స్టూడెంట్ కి సేమ్ నెంబర్ ఉండదు, అంటే ఇద్దరు స్టూడెంట్స్ కి సేమ్ నెంబర్ ఉండకూడదు. ఇది రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే టేబుల్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రెంట్ క్రియేట్ చేస్తారు. కన్స్ట్రెంట్ ఏం వాడతారంటే ప్రైమరీ కీ అని కానీ యూనిక్ కీ అని ఒక కన్స్ట్రెంట్ వాడతారు. అది వాడినప్పుడు ఏమైందంటే మీ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అయింది కదా,
టేబుల్లో డేటా ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఆ రికార్డు ఇన్ కేస్ ఒకే స్టూడెంట్కి అంటే ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఆ రికార్డ్ని ఇన్సర్ట్ అవ్వలేదు, ఎర్రర్ త్రో చేసింది. సో కన్స్ట్రెంట్స్ అనేది దేనికి వాడతారంటే, ఏదైతే డేటా ఇన్సర్ట్ చేస్తాం టేబుల్లోకి, ఇన్సర్ట్ అయ్యేటప్పుడు డేటాని ఫిల్టర్ చేసి యాక్యురేట్ డేటాని ఇన్సర్ట్ చేసేది. ఇన్ కేస్ కన్స్ట్రెంట్ లో ఉన్న రూల్ మ్యాచ్ అవ్వకపోతే ఎర్రర్ త్రో చేసి అక్కడతో డేటా అనేది ఇన్సర్ట్ అవ్వకుండా ఆపేస్తుంది. క్లియరా? like ID, right? యా. సో కంగారు పడద్దు, కన్స్ట్రెంట్స్ గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, విల్ కమ్ బ్యాక్. సో ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకి ఏమేం కావాలి? కాలమ్, డేటా టైప్, కన్స్ట్రెంట్స్. ఓకే, సో కాలమ్ నేమ్స్ వచ్చేసప్పటికి ఒక టేబుల్ ఉంది, లైక్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమంటే, లైక్ మనం ఒక కాలేజ్కి వెళ్ళినా మనకు ఒక ఫామ్ Student ID, name. తీసుకునేది. సో ఇన్ఫర్మేషన్ ఏమంటాయి? నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవి ఉంటాయి కదా, దీన్ని కాలమ్ నేమ్స్ అంటారు. ఓకే, ఎవరైతే మాట్లాడలేదో మ్యూట్ లో ఉండండి. సో రికార్డింగ్ లో ఉంది కదా, ఇబ్బంది అయింది. ఓకే, నెక్స్ట్ డేటా టైప్. డేటా టైప్ వచ్చేప్పటికి ఏదైతే మనం ఫామ్ లో ఫిల్ చేస్తున్నాం కదా, దాంట్లో నేమ్ ఉండాలా, నంబర్ ఉండాలా, స్ట్రింగ్ ఉండాలా, ఇలాంటిది మీరు టేబుల్లో డిఫైన్ చేయడానికి వాట్ వి యూస్ డేటా టైప్. ఓకే, సో విల్ కమ్ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ ఉంది, దాని టెక్స్ట్, డేటా టైప్ పేరు వచ్చేసి టెక్స్ట్ అంటాం దాన్ని ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ ఇన్ కేస్ ఈమెయిల్ ఐడి ఉంది. ఓకే, ఈమెయిల్ ఐడిలో మీకు ఏంటి? టెక్స్ట్ వస్తుంది, స్పెషల్ క్యారెక్టర్స్ వస్తే, నెంబర్స్ వస్తాయి. ఈ మూడు ఉన్నప్పుడు ఏం వాడాలంటే varchar అనేది యూజ్ చేస్తాం. varchar అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్, డేటా టైప్స్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, స్ట్రింగ్ వాల్యూస్ ని స్టోర్ చేయడానికి వాట్ వి యూస్ varchar డేటా టైప్. సో varchar ఏంటంటే స్ట్రింగ్ డేటా టైప్ ని సపోర్ట్ చేస్తుంది. వెరస్ టెక్స్ట్ కి యూ కెన్ యూస్ టెక్స్ట్ డేటా టైప్. ఓకే, నెక్స్ట్ డేట్స్ ఉంటాయి కదా, డేట్ ఆఫ్ బర్త్, స్టార్ట్ లైక్ అప్లికేషన్ ఫిల్ డేట్ అలాంటివి ఉంటాయి కదా, సో దానికి డేట్ అనే డేటా టైప్ ని వాడతాం. నెక్స్ట్ న్యూమరిక్ డేటా టైప్ ఉంటుంది. సో దీంట్లో ఇంట్ అనేది వాడతాం, ఇంట్, బిగ్ ఇంట్ అలా ఉంటాయి. సో ఇంటీజర్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. లాస్ట్ వచ్చేసరికి బూలియన్ అనమాట, బూలియన్. సో బూలియన్ వచ్చి ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సార్ డెసిమల్ కి సార్, డెసిమల్ కూడా మీరు న్యూమరిక్ డేటా టైప్స్ వాడతారండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాక యూ విల్ గెట్ క్లారిటీ, డోంట్ వరీ. ఓకే, సో ఇవి మాక్సిమం మనకి ఇప్పుడు ఏమేమి తెలిసింది మనకి, దెర్ విల్ బి స్ట్రింగ్ డేటా టైప్, న్యూమరిక్ డేటా టైప్, డేట్ డేటా టైప్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ది ఫోర్త్ బూలియన్. సో 4 డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఓకే, అగైన్ దాని యొక్క సైజు, దాని యొక్క టైప్ బట్టి దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మల్టిపుల్ టైప్స్ అగైన్. ఓకే, అది ఇక్కడ చూడండి. యా, ఇక్కడ చూడండి. సో న్యూమరిక్ టైప్స్ వచ్చేసి ఇంట్, స్మాల్ ఇంట్, టైనీ ఇంట్, ఇలా మల్టిపుల్ ఉన్నాయి. ఓకే, ఫ్లోట్, డబుల్, బిట్ అని ఉన్నాయి. సో సింపుల్ గా చెప్తా దీన్ని, చూడడానికి పెద్దగా ఉన్నా కానీ చాలా సింపుల్ ఇది. ఇంట్ అనేది ఏంటంటే, ఇంట్ హ్యావింగ్ సమ్ రేంజ్, ఒక రేంజ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, రేంజ్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో టైనీ ఇంట్ వచ్చేసరికి -128 to 127 వాల్యూస్ వరకే యాక్సెప్ట్ చేయగలను. దానికన్నా పై నెంబర్ కనుక టేబుల్లోకి ఇన్సర్ట్ అయితే ఇట్ విల్ త్రో దర్. ఓకే, నెక్స్ట్ టైనీ ఇంట్ అయిపోయింది. నెక్స్ట్ స్మాల్ ఇంట్ అనమాట, -32,000 నుంచి +32,000 వరకు ఇట్ విల్ యాక్సెప్ట్ ద డేటా. అంతకు మించి మీరు వాల్యూ ఏదైనా పాస్ చేశారంటే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. అలా మీకు మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. రియల్ టైంకి వచ్చేప్పటికి, రియల్ టైం ఓకే మీరు యూజ్ చేసేదల్లా ఇంట్, బిగ్ ఇంట్ వాడతారు. ఓకే, సో ఇక్కడ ఇంట్ ఎప్పుడు వాడతాం, బిగ్ ఇంట్ ఎప్పుడు వాడతాం అంటే సింపుల్ గా చెప్తా. ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ ఎలా స్టార్ట్ అయింది? 9 తో స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ ఇంటీజర్ ఎక్కడ వరకు సపోర్ట్ చేస్తుంది? అప్ టు 2 అదే లైక్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అబోవ్ 3 కానీ 4 కానీ వస్తే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. సో ఏదైతే ఫోన్ నెంబర్ స్టోర్ చేయాలనుకుంటున్నారో, ఇన్ కేస్ అది న్యూమరిక్ ఫార్మాట్ లో స్టోర్ చేయాలంటే వాట్ యూ యూస్ బిగ్ ఇంటీజర్ వాడతాం, లేదంటే ఇంటీజర్ వాడతాం. మిగతా అనేది లైక్ దే హావ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ రియల్ టైంకి వచ్చేప్పటికి మనం ఇంటి బిగ్ ఇంట్లోనే క్లోజ్ చేసుకుంటాం న్యూమరిక్ వాల్యూస్ స్టోర్ చేసుకోవడానికి. క్లియర్? వీ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్, బట్ మాక్సిమం ఇంటి బిగ్ ఇంట్లో క్లోజ్ చేసుకుంటాం. ఓకే, ఇన్ కేస్ నేను వేరే వాడాలనుకుంటే దాని రేంజెస్ అనేది మెన్షన్ చేశా. ఓకే, ఇన్ కేస్ ఆ వాల్యూ మీకు పర్టికులర్గా నాకు ఐడియా ఉంది అంటే యూ క్యాన్ యూస్ టైనీ ఇంట్, స్మాల్ ఇంట్ అలాంటివి వాడుకోవచ్చు. ఓకే, సో బట్ ఇంటి డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ కవర్ అయిపోతాయి కదా. ఓకే, సో మాక్సిమం రియల్ టైంలో ఇంటి బిగ్ ఇంటి వాడతాం. ఓకే, విల్ కమ్ బ్యాక్ అగైన్. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ అనమాట. సో స్ట్రింగ్ వచ్చేసప్పటికి క్యార్ ఉంటుంది. క్యారెక్టర్స్ అంటే క్యార్ అండ్ టెక్స్ట్ రెండు ఉంటాయి. సో లైక్ నేమ్స్ ఉంటాయి, నేమ్స్ డిఫైన్ చేయడానికి ఐ యూస్ క్యార్ అనమాట.
నెక్స్ట్ వేర్కార్ అనేది చెప్పా. సో వేర్కార్ అనేది దేనికి వాడతాం? స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే ఐ యూస్ వేర్కార్. సో ఇక్కడ సో ఇంటర్వ్యూలో క్వశ్చన్ వస్తుంది, డిఫరెన్స్ బిట్వీన్ క్యార్ అండ్ వేర్కార్ అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో క్యార్ లో కూడా యూ కెన్ స్టోర్ ద డేటా, బట్ వేర్కార్ ఎందుకు వాడాలి అని ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇది ఇంటర్వ్యూలో వస్తుంది. ఫ్రెషర్కి వెళ్ళిన ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ వెళ్తే డిఫరెన్స్ బిట్వీన్ క్యార్ అండ్ వేర్కార్ ఒకటి అడుగుతారు. సో ఇక్కడ దీనికి ఆన్సర్ మీరు ఏం చెప్పొచ్చు అంటే, సో అగైన్ విల్ కమ్ బ్యాక్ హియర్. సపోజ్ యు ఆర్ స్టోరింగ్ ఏ నేమ్. ఓకే, సాయి అని స్టోర్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు డేటా టైప్ కనుక క్యార్ పెట్టారు అనుకోండి, క్యార్ ఇచ్చి దాని సైజ్ డిఫైన్ చేస్తారు 10 అని. ఇన్ కేస్ సాయి పాస్ చేసారు అనుకోండి, స్టోర్ అయ్యేటప్పుడు సాయి తర్వాత ఏదైతే 7 ఉంటుందో 7 స్పేస్ ఉంటుంది కదా, ఆ 7 స్పేస్ అనేది వాల్యూతో స్టోర్ అయింది. ఓకే, దీనివల్ల మెమరీ వేస్టేజ్ అనేది ఉంటుంది. సాయి అనేది 3 words, బట్ స్టోర్ అయ్యేటప్పుడు 10 words కింద స్టోర్ అయింది. ఓకే, వేరాజ్ వేర్కార్ వచ్చేటప్పటికి ఇట్ విల్ స్టోర్ యాజ్ 3 length తోనే స్టోర్ అయింది. సో స్పేస్ వేస్టేజ్ అనేది ఉండదు. సో మెయిన్ డిఫరెన్స్ అదే అనమాట క్యార్ వేర్కార్కి. ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ లెంత్ కదా సార్? యా, స్టోర్ అయ్యేటప్పుడు దాని యొక్క లెంత్ స్టోర్ అయ్యేటప్పుడు సైజ్ ఉంటుంది కదా, లెంత్ కి సైజు డిఫైన్ అయి ఉంది. సో స్టోర్ అయ్యేటప్పుడు సింపుల్ గా ఇలా ఎంటీ వాల్యూస్ తీసుకుంటుంది. ఏదైతే మీరు రిమైనింగ్ స్పేస్ ఉంటుంది కదా, దానికి వాల్యూ డిఫైన్ చేసుకుంటుంది. వేరాజ్ వేర్కార్ ఏంటంటే ట్రిమ్ చేసుకుని 3 ఉంటే 3 కింద స్టోర్ చేసుకుంటుంది, 4 ఉంటే 4 కింద స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇంకొకటి MySQL అనేది వేర్కార్ 2 ని సపోర్ట్ చేయదు. సారీ, MySQL వేర్కార్ 2 ని సపోర్ట్ చేయదు. ఓకే, ఒరాకిల్ పోస్ట్గ్రెస్ లో వేర్కార్ 2 అనే ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఓకే, సో ఇంటర్వ్యూలో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ యాజ్ SQL డెవలపర్ ఈ క్వశ్చన్ కూడా వస్తుంది, డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ వేర్కార్ 2 అని క్వశ్చన్ అడుగుతారు. సో వేర్ కి వేర్కార్ 2 డిఫరెన్స్ ఏంటంటే దెర్ ఇస్ ఇఫ్ యూ డిఫైన్ ఎంటీ ఇన్ వేర్కార్, దానికి వాల్యూ నల్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నల్ కి వేర్కార్ అనేది వాల్యూ డిఫైన్ చేసుకుంటుంది, వేర్కార్ టు నల్ కి స్పేస్ అనేది తీసుకోదు. అది మేజర్ డిఫరెన్స్ వేర్కార్ 2కి. ఓకే, MySQL లో వేర్కార్ 2 లేదు, డోంట్ యూజ్ ఇట్. సో వీ యూజ్ ఓన్లీ క్యార్ అండ్ వేర్కార్. ఇన్ కేస్ ఒరాకిల్లో కానీ పోస్ట్గ్రెస్ లో కానీ దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్ వేర్కార్ 2. వేర్కార్ కి వేర్కార్ 2 డిఫరెన్స్ ఏంటంటే ఇన్ కేస్ కాలం లో కనుక ఒక ఎంటీ వాల్యూ ఉంది అనుకోండి, వేర్కార్ అనేది దానికి స్పేస్ అలొకేట్ చేస్తుంది. స్టోర్ అయ్యేటప్పుడు 5 10 కింద స్టోర్ చేసుకుంటుంది. వేరాజ్ వేర్కార్ 2 ఏంటంటే 0 కింద 0 సైజ్ కింద తీసుకుంటుంది. అంతే డిఫరెన్స్. ఓకే, విల్ కమ్ బ్యాక్ అగైన్. ఓకే, లాస్ట్ ఏంటి డేట్ డేటా టైప్స్ అన్నమాట. దీంట్లో వీ హావ్ మల్టిపుల్. రియల్ టైమ్ లోకి వచ్చేటప్పటికి వి యూజ్ ఎవ్రీథింగ్. సార్ వేర్కార్ 2 ఒకసారి చెప్పండి సార్. వేర్కార్ 2 మనం ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. ఇప్పుడు స్లైడ్ లేదు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్, నో వరీ. ఓకే, సో యా ఇది అవనండి, నేను ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. మళ్ళీ క్లాస్ అయిపోయినాక ఐ విల్ డిస్కస్ అగైన్. ఓకే, సో డేటా టైప్ వద్దాం. సో ఇక్కడ ఉన్నవన్నీ యూజ్ చేస్తాం. రియల్ టైంకి వచ్చేప్పటికి డేట్ టైం స్టాంప్ అనేది వాడతాం. ఓకే, డేట్ వచ్చేసేపటికి ఏంటంటే డేట్ మనకు తెలుసు కదా, లైక్ DDMM YYY, అది డేట్ వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. టైం స్టాంప్ అనేది దేనికి వాడతాం అంటే డేట్ ప్లస్ టైం స్టోర్ చేయడానికి వి యూస్ టైం స్టాంప్. ఓకే, నెక్స్ట్ డేట్ టైం అన్న టైం స్టాంప్ అన్న సేమే, నో వరీస్. నెక్స్ట్ టైం అండ్ ఇయర్ ఉంది. సో ఇయర్ వాల్యూ స్టోర్ చేయడానికి వి యూజ్ ఇయర్, అండ్ దెన్ టైం వాల్యూ స్టోర్ చేయడానికి వి యూజ్ టైం. రియల్ టైంకి వచ్చినప్పటికి డేట్ టైం స్టాంప్ ఈ రెండు ఎక్కువ యూజ్ చేస్తాం. మిగతా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. వి లర్న్ 100 things, దాంట్లో రియల్ టైంలో మనం యూజ్ చేసేది 2 or 3 ఉంటాయి, 100 యూజ్ చేయాలి. సో నేను ఏదైతే స్ట్రెస్ చేస్తున్నానో వాటిని నేర్చుకోవడానికి ట్రై చేయండి. రిమైనింగ్ ఎక్స్ప్లోర్ చేయండి, నో వరీస్. టైం ఉంటే ఎక్స్ప్లోర్ చేయండి, బట్ ఇన్ కేస్ నాకు టైం లేదంటే నేను ఏదైతే స్ట్రెస్ చేస్తున్నానో దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో నేను ఏమైనా స్ట్రెస్ చేసినా చెప్తున్నా చూడండి. ఇంటీజర్, నెక్స్ట్ బిగ్ ఇంట్ వాడతాం. బిగ్ ఇంట్ ఎప్పుడు వాడతాం? దెర్ ఈస్ ఎనీ ఫోన్ నెంబర్ అబౌట్ 2 crores, అదే ఆ నెంబర్ కన్నా ఎక్కువ ఉంటే ఐ గో విత్ ద బిగ్ ఇంట్. ఓకే, నెక్స్ట్ దెర్ ఆర్ ద ఫ్లోట్ అనేది ఉంది. ఫ్లోట్ అనేది దేనికంటే డెసిమల్ వాల్యూస్ డిఫైన్ చేసుకోవడానికి వాడతాం. ఇన్ కేస్ ఆ డెసిమల్ లెంత్ అనేది చాలా పెద్దది ఉంటే ఐ కెన్ యూజ్ డబల్. ఓకేనా, డన్. సో ఇది ఓవరాల్ గా రియల్ టైంలో న్యూమరిక్ లో నేను యూజ్ చేసేది, మాక్సిమం అందరూ యూజ్ చేసేది. మిగతావి వాడచ్చు, వాడకపోవచ్చు, డిపెండ్. బట్ మాక్సిమం అంత టైం కూర్చుని అలా ఎవరు ఇంటి వాడాలి, స్మాల్ ఇంటి వాడాలి పెట్టుకోరు. క్లయింట్ నుంచి నాకు లెంత్ ఒక 10 ఉంది, 20 ఉంటుంది, ఐడీస్ ఉన్నాయి, దాని లెంత్ ఒక 5 or 10 ఉంటుంది అన్నప్పుడు దే యూజ్ డైరెక్ట్లీ బిగ్ ఇంట్ అనమాట. సో నాకు ఫోన్ నెంబర్ వాల్యూలో స్టోర్ చేయాలంటే ఐ కెన్ యూజ్ డైరెక్ట్లీ బిగ్ ఇంట్ అనమాట. సో దానికోసం నేను స్మాల్ ఇంట్ వాడాలి, టైనీ ఇంట్ వాడాలనేది మైండ్ అంత స్ట్రెస్ చేయదు. సింపుల్ గా ఇంటీజర్ కానీ బిగ్ ఇంటీజర్ కానీ వాడుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా, డెసిమల్ వాల్యూస్ వస్తే డైరెక్ట్లీ ఐ యూజ్ ఫ్లోట్ అనమాట. సో మళ్ళీ డబల్ వాడాలి అలాంటివి రిక్వైర్మెంట్ బట్టి మనకు ఐడియా వచ్చేస్తుంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే.
ఓకే, ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ బాగా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు వాడాలనేది మీకు ఆటోమేటిక్గా స్ట్రైక్ అవ్వాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా ఐడియా వస్తూ ఉంటుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు స్ట్రింగ్. సో రెండే వాడతాం దీంట్లో మేజర్గా. సో అయితే టెక్స్ట్, varchar ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అగైన్ టైనీ ఇంటూ మీడియం టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇవి ఉన్నాయి. అవి కూడా అంతే సైజెస్ బట్టి. ఓకే, బట్ రియల్ టైంలో వచ్చేప్పటికి నేను టెక్స్ట్ కూడా వాడిన. ఐ యూజ్ varchar డైరెక్ట్లీ. ఓకే, ఎందుకంటే varchar సపోర్ట్ బోత్ స్ట్రింగ్ వాల్యూస్ లైక్ బోత్ స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్ అండ్ ఇవి. ఓకే, నెక్స్ట్ సేమ్ అంతే. ఆ టెక్స్ట్లో ఓన్లీ టెక్స్ట్లో మీకు నంబర్స్ కానీ వాటిని అలో చేయదు. ఓన్లీ టెక్స్ట్ వాల్యూస్నే అలో చేస్తుంది. ఓకే, స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్ అనేవి టెక్స్ట్లో అలో చేయదు. అది మేజర్ డిఫరెన్స్. సో రియల్ టైంకి వచ్చేప్పటికి అన్ని వాటర్ ఎవరు మాక్సిమం varchar మీద పెట్టుకుని వెళ్ళిపోతారు. సార్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏమేమి వస్తాయి సార్? @ ఇప్పుడు మీరు ఈమెయిల్ ఐడి ఉంది pawan@gmail.com అలా ఉంటుంది కదా, దాంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చినాయి కదా, @ వచ్చింది. ఇన్ కేస్ ఫోన్ నెంబర్ ఉంది, సో కొన్నిసార్లు ఏం చేస్తామంటే +91 అని పెట్టి ఫోన్ నెంబర్ ఇస్తాం. ప్లస్ అనేది స్పెషల్ క్యారెక్టర్ కదా. Yes, sir. అలాంటి వాటి దగ్గర వి యూజ్ స్ట్రింగ్ అనమాట. ఓకే, మాక్సిమం varchar వాడతాం స్ట్రింగ్ దగ్గర కూడా. ఓకే, సో ఎందుకు varchar అనేది కూడా ఆల్రెడీ చెప్పా. సో మీరు ఏదైతే వాల్యూ ఇస్తారో ఆ సైజ్ వరకే తీసుకుంటుంది. దానివల్ల ఏంటంటే మెమరీ వేస్టేజ్ ఉంటుంది varchar వల్ల. సో ఏదైనా స్ట్రింగ్ వాల్యూస్ ఉన్న, స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న, న్యూమరిక్ ఉన్న varchar తో వెళ్ళిపోతారు. ఎక్కడైతే క్యాలిక్యులేషన్స్ వస్తాయో అప్పుడు దే యూజ్ ఇంటీజర్ అండ్ బిగ్ ఇంటీజర్. అమౌంట్స్ ఉంటాయి కదా, అమౌంట్స్ ఉంటాయి, క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది కదా. సో అలాంటి దగ్గర మీరు యూ కెన్ యూజ్ ఇంటీజర్ అనమాట. బిగ్ స్మాల్ ఇంటి లాంటి వాడతారు, ఫ్లోట్ వాడతారు. మాక్సిమం మిగతా డేటా టైప్స్ అన్నిటికీ, మిగతా ఏదైతే కాలమ్స్ ఉన్నాయో అన్నిటికీ varchar పెట్టేసుకుంటారు రియల్ టైం సినారియోకి వచ్చేటికి. బట్ ఇవి కూడా ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయండి టైం ఉంటే. బట్ ప్రాక్టీస్ చేసినప్పుడు నేను స్ట్రెస్ చేసింది మాత్రం రియల్గా కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో డేటా టైప్ వద్దాం. సో అగైన్ టైం స్టాంప్ డేట్ అనుకున్నాం. డేట్ ఆఫ్ బర్త్ అలాంటి స్టోర్ చేసినప్పుడు వి యూజ్ డేటా టైప్. సో టైం స్టాంప్ అనేది ఏంటంటే బోత్ డేట్ అండ్ టైం స్టోర్ చేయడానికి ఐ యూస్ టైం స్టాంప్. సో దీని మీద నేను టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ రాసి చూపిస్తాను, నో వరీస్. ఓకే, అండ్ దెన్ బూలియన్ ఉంది. సో బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్ వాడతాను అనుకున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చాడు, ఆర్డర్ చేసేసాడు. అగైన్ హీ డిలీటెడ్ ద అకౌంట్ ఆర్ డియాక్టివేటెడ్ ద అకౌంట్. సో డిలీటెడ్ అంటే లైక్ రియల్ టైంకి వచ్చేప్పుడు 0 అనేది యూజ్ చేస్తాం. సో ఇలాంటి కండిషన్స్లో ఐ యూజ్ బూలియన్. ఓకే, రియల్ టైంలో బూలియన్ చాలా తక్కువ వాడతాం. ఎంత యూజ్ ఉంది, ట్రూ ఆర్ ఫాల్స్ సిచ్యువేషన్స్ రావు. వచ్చినా కానీ 0 పెట్టేసుకుని మూవ్ అలా ఉంటుంది. సో అందుకే నేను ఈ 3 హైలైట్ చేసాను, బూలియన్ హైలైట్ చేయాలి. బట్ ఐ విల్ షో ద బూలియన్ ఆల్సో, నో వరీస్. సార్ డబల్ అంటే ఏంటి సార్? ఏంటండి? డబల్ యా, ఫ్లోట్ కి డబల్ కి ఒక్క నిమిషం స్లైడ్ కొద్దాం. సో దీంట్లో ఉందా, దీంట్లో లేదా? ఓకే, దీంట్లో లేదు. సో దేనికి ఫ్లోట్ కి డబల్ ఫ్లోట్ కి రేంజ్ చేయండి. ఇప్పుడు ఎలా అయితే ఇంటికి స్మాల్ ఇంటికి రేంజ్ ఉందో అలాగే ఫ్లోట్ కి డబల్ కి రేంజ్ ఉంటుంది. ఓకే, ఫ్లోట్ అనేది అప్ టు సమ్ లిమిట్ వరకు హోల్డ్ చేస్తుంది. దాని మించి వస్తే యూ నీడ్ టు యూజ్ డబుల్ అనమాట. రేంజ్ ఉంటుంది అనమాట, వాల్యూ రేంజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇన్ కేస్ చాలా పెద్ద వాల్యూ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 9.00000078 ఉంది. సో అది ఫ్లోట్ సపోర్ట్ చేయదు, దెన్ యూ నీడ్ టు యూజ్ డబుల్ అనమాట. అలాంటి వాల్యూ స్టోర్ చేసినప్పుడు డన్. సో విల్ కమ్ బ్యాక్ అగైన్. ఓకే, సో ఇది నేను ఫర్దర్గా చెప్తా, డిస్క్రైబ్ వెరీ ఇంపార్టెంట్. ఇది దీంట్లో MySQL సపోర్ట్ చేయదు. ఓకే, ఇక్కడికి వద్దాం. ఇది నేమింగ్ కన్వెన్షన్స్ అనమాట. సో రియల్ టైం సినారియోలు ఏంటంటే మీకు టేబుల్స్ అని కానీ, రోస్ అని కానీ, డేటా కానీ ఇలా చెప్పరనమాట. దేర్ ఆర్ సమ్ కీవర్డ్స్ ఉంటాయి. రిక్వైర్మెంట్స్ మీకు ఇచ్చినప్పుడు క్లయింట్ మీకు కొన్ని కీవర్డ్స్ వాడతారు. సో దాన్ని హైలైట్ చేస్తూ ఈ స్లైడ్ పెట్టాను అనమాట. ఓకే, సో ఇదేంటంటే కాలమ్ నేమ్స్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఓకే, కాలమ్ నేమ్స్ క్రియేట్ చేసేటప్పుడు దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాలమ్ క్రియేట్ చేసేటప్పుడు దేర్ విల్ బి నో స్పేసెస్, షుడ్ నాట్ బి గివెన్. స్పేసెస్ అనేది ఇవ్వకూడదు. ఓకే, ఒక 2 వర్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఐడి ఉంది. సో email_id అని ఇవ్వచ్చు, లేదా ఈమెయిల్లో ఈ క్యాప్స్ పెట్టి ఐ క్యాప్స్ పెడితే యూ కెన్ అండర్స్టాండ్. అలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు క్రియేట్ ఏ టేబుల్ యూజింగ్ స్మాల్ కేస్ అంటారు, స్మాల్ స్నేక్ కేస్ అంటారు, లేదా అప్పర్ క్యామిల్ కేస్ అంటారు. సో అలాంటి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు యూ కెన్ యూజ్ దీస్ థింగ్స్ అనమాట. ఇక్కడ చూడండి. సో స్నేక్ కేస్ అంటే ఏంటంటే కాలంలో ఉన్న నేమ్ మొత్తం స్మాల్, నేమ్ ఏదైతే ఇస్తారో కాలం నేమ్ అదంతా స్మాల్ వర్డ్స్ లో ఉండాలి. ఓకే, క్యామిల్ కేస్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఫస్ట్ వర్డ్ స్మాల్ లెటర్ లో ఉంటుంది, ఏదైతే సెకండ్ ఉంటుంది కదా అది ఇట్ షుడ్ స్టార్ట్ విత్ క్యాప్స్ అనమాట.
ఈమెయిల్ ఐడి ఉంది, ఈమెయిల్ స్మాల్ ఉండాలి, ఐడి అనేది ఐ క్యాప్స్ ఉండాలి. ఓకే, సో అలా అన్నమాట. ఇక్కడ మీరు స్క్రీన్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, స్నేక్ కేస్, క్యామిల్ కేస్ అనేది. నెక్స్ట్ అప్పర్ క్యామిల్ కేస్ అనమాట. సో ఎవ్రీ వర్డ్ స్టార్ట్స్ విత్ అప్పర్ కీవర్డ్. సో ఇది మీకు రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు ఇన్ కేస్ వాడు కాలం నేమ్ యూజింగ్ స్నేక్ కేస్ లేదా అప్పర్ క్యామిల్ కేస్ అన్నారు అనుకోండి, డోంట్ గెట్ థ్యాంక్స్. ఇవే అనమాట దాని మీనింగ్స్. దానికి పెద్ద ఇదేం లేదు. ఓకే, సో ఇది నేమింగ్ కన్వెన్షన్స్ అనమాట. నెక్స్ట్ ఇందా చెప్పే కదా, సో ఎస్క్యూఎల్ అనేది కేస్ సెన్సిటివ్ అనమాట. సో కేస్ సెన్సిటివ్ అంటే మీనింగ్ ఏంటనేది ఇక్కడ స్క్రీన్ మీద పెట్టే చూడండి. సో జావాలో కానీ, C# కానీ, రూబీ కానీ, స్విఫ్ట్ కానీ, ఇంకా ఏ లాంగ్వేజ్ తీసుకున్నా ఇట్ విల్ నాట్ సపోర్ట్, దోస్ ఆర్ నాట్ ఎ కేస్ సెన్సిటివ్. ఓకే, వేరే SQL ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్. సారీ, కేస్ సెన్సిటివ్ మీనింగ్ ఏంటంటే మీరు కీవర్డ్స్ ఇస్తారు కదా, కీవర్డ్స్ ఎలా ఇచ్చినా అది రీడ్ చేస్తుంది. ఎస్ క్యాప్స్ ఇచ్చి ఈ స్మాల్ ఇచ్చిన, ఎస్ స్మాల్ ఇచ్చి ఈ క్యాప్స్ ఇచ్చినా సరే అది అర్థం చేసుకోగలదు. ఓకే, వేరే అదర్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, అవి ఏమీ సపోర్ట్ చేయరు. వేరే SQL లో మీరు క్వైరీ ఎలా రాసినా సరే అది రీడ్ చేసింది. బట్ ఇప్పుడు ఇంకొక రూల్ ఉంది. కీవర్డ్ లో మీరు వర్డ్స్ లెటర్స్ ఉంటాయి కదా, లెటర్ స్పేస్ ఇవ్వకూడదు. క్లియరా? ఓకేనా, అదొకటే రూల్, థంబ్ రూల్. సో మీరు వర్డ్ ఎలా అయినా రాయండి. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని రాసా, నెక్స్ట్ క్యాప్స్ లో రాసా, ఫస్ట్ ఇనిషియల్ క్యాప్స్ పెట్టి రాసా. ఓకే, ఎస్ క్యాప్స్, టీ క్యాప్స్ అలా ఎలా రాసినా రీడ్ చేసింది. బట్ సెలెక్ట్ లో SCL అని రాసి స్పేస్ ఇచ్చి ECT అని రాస్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, కీవర్డ్ కి గ్యాప్ ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యూ క్యాన్ రైట్ ద క్వెరీ మల్టిపుల్ లైన్స్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. సో నేను ఇంకొక డేటాబేస్ కనెక్ట్ అవుతున్నా, యూస్ ఈ కార్ట్ అని. ఓకే, సో ఇక్కడ టేబుల్స్ చూద్దాం. సో కస్టమర్ అనే టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. సో ఈ సెలెక్ట్ స్టార్ అనేది ఎందుకు వాడతాం అంటే డేటా టేబుల్ ఉన్న డేటాను చూడడానికి వాడతాం సెలెక్ట్ స్టార్ అనేది. ఓకే, సో సెలెక్ట్ కీవర్డ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేశా. ఓకే, డేటా వచ్చింది. ఇన్ కేస్ నేను క్యాప్స్ పెడుతున్నా, ఓకే, ఇట్ కెన్ అండర్స్టాండ్ అనమాట. సో నేను కీవర్డ్స్ని ఎలా డిఫైన్ చేసినా అది అర్థం చేసుకోండి. బట్ నేను ఈ సెలెక్ట్ లో ఈకి సిటీకి మధ్యలో స్పేస్ ఇస్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, స్పేస్ అనేది ఇవ్వకూడదు. సో ఇది థంబ్ రూల్ అనమాట. నెక్స్ట్ ఐ క్యాన్ రైట్ ద క్వైరీ ఇన్ మల్టిపుల్ లైన్స్. బట్ దీనికి ఈ క్వైరీ ఇక్కడ ఎండ్ అయిందని తెలియడానికి వాట్ వి యూజ్ సెమీకాలం. సెమీకాలం అనేది యూజ్ చేస్తాం. ఇన్ కేస్ సెమీకాలం తీసేసినా రన్ అయింది. బట్ నేను ఇంకొక కండిషన్ రాశాను అనుకోండి, సేమ్ ఇదే క్వైరీ రాస్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఎందుకు? దానికి ఒక క్వైరీకి ఈ క్వైరీ ఇక్కడ ఎండ్ అయింది, ఈ క్వైరీ ఇక్కడ ఎండ్ అయింది అని తెలియడానికి వి డిఫైన్ విత్ ద సెమీకాలం. ఓకేనా? సో క్వైరీస్ ఏం ప్రాక్టీస్ చేయట్లేదండి, జస్ట్ SQL లాంగ్వేజ్ అది ఎలా సపోర్ట్ చేసింది దాని థంబ్ రూల్స్ అనేవి చెప్తున్నా. సో క్వైరీస్ నేను మళ్ళీ చెప్తా, డోంట్ గెట్ వరీ. సార్ Okay. కింద ఉన్న డేటా మీరు ఆల్రెడీ ఇన్సర్ట్ చేశారా? ఏంటండి? కింద ఒక డేటా వస్తుంది చూసారా, రాహుల్ శర్మ, అంజలి వర్మ అని. ఇది నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్ మీద ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సో మీకు Okay. ఇవన్నీ నేను మళ్ళీ చెప్తా, దీంట్లోకి వెళ్ళొద్దు. నేను ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే దీనికి SQL కి కొన్ని థంబ్ రూల్స్ ఉన్నాయి. ఓకే, ఆ థంబ్ రూల్స్ హైలైట్ చేస్తున్నా. సో అది అయిన తర్వాత ఇవన్నీ చెప్తా, డోంట్ వరీ. ఓకే, థంబ్ రూల్స్ ఏం చెప్పా, ఇట్స్ ఏ కేస్ సెన్సిటివ్ అన్న, ఎలా రాసినా తీసుకుంటుంది. బట్ కీవర్డ్స్ కి గ్యాప్ ఉండకూడదు. అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే ప్రతి క్వైరీని మీరు సెమీకాలంతో ఎండ్ చేయాలి. ఎందుకు? ఇన్ కేస్ సెమీకాలంతో పెట్టమని అది అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ క్వైరీ రాసినప్పుడు దానికి అర్థం కాదు, రెండు క్వైరీస్ని కలిపి రీడ్ చేసింది అది. ఓకేనా? ఈ క్వైరీ ఎక్కడ ఎండ్ అయిందని దానికి తెలియాలంటే ఏంటి, సెమీకాలం అనేది యూజ్ చేయాలి. సార్ డేటాని ఎలా లోడ్ చేశారు సార్? అవి చెప్తా అండి, విల్ గో, నో వరీస్. నేను ఒక్కొక్క పాయింట్ మీద వెళ్తున్నా, సో నో వరీస్, అవి నేను చెప్తా. అనేది కేస్ ఇన్సెన్సిటివ్ కదా సో సార్. దెన్ దెర్ ఇస్ ఎ స్లాష్ అని ఒక ఆప్షన్ ఉంది, సెమీకాలం అంటే DBMS ఏమైనా చెప్తారా? ఏంటండి? DBM డేటాబేస్ మేనేజ్మెంట్. మీ వాయిస్ క్లియర్ లేదు. డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే బేసిక్ తెలియాలి అని అంటున్నారు అందుకని. ఒక్కసారి క్లాస్ అయినా డిస్కస్ చేద్దాం అండి, ఫ్లోలో ఉన్నాం కదా. ఒక్కసారి మీరు కాల్లోనే ఉండండి, అందరూ వెళ్ళిపోయినాక మన ఇద్దరం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సార్ SQL కేస్ ఇన్సెన్సిటివ్ కదా సార్? ఏంటండి SQL ఇన్సెన్సిటివ్ కదా సార్? కేస్ సెన్సిటివ్ కాదు కదా అని అడుగుతున్నారు సార్. అంటే కేస్ సెన్సిటివ్. ఓకే, కరెక్టే.
సో నాట్ ఏ కేస్ సెన్సిటివ్ అంటే మీరు ఎలా రాసినా తీసుకుంటుంది. సో నాట్ ఏ కేస్ సెన్సిటివ్ కరెక్టే అండి. ఓకే. ఓకే సో నెక్స్ట్ అనమాట. సో నెక్స్ట్ ఎర్రర్ మెసేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే మీరు ఇందాక చెప్పా కదా, ఇందాక ఒక క్వైరీ రాసా. సో క్వైరీ రాసినప్పుడు ఏమైంది అంటే ఇన్ కేస్ నేను కీవర్డ్ రాంగ్ ఇచ్చి రన్ చేస్తున్నా. సో ఏదైనా క్వైరీ రన్ చేసినప్పుడు ఇన్ కేస్ కీవర్డ్స్ మిస్టేక్స్ ఉన్నా, ఓకే సింటాక్స్ రాంగ్ ఉన్నా స్టార్ తీసేసి రన్ చేస్తారు. సో ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే ప్రతి దానికి ఓకే సీక్వల్కి ఒక కోడ్ ఉంటుంది, ప్రతి ఎర్రర్కి ఒక కోడ్ ఉంటుంది. ఓకే ఇన్ కేస్ నేను ఇది రన్ చేసి ఇక్కడ ఏమైనా వస్తుంది. సో ప్రతిదానికి ఒక ఎర్రర్ కోడ్ ఉంది. సో ఎర్రర్ కోడ్ ఏంటి 1064. సో 1064 అనే కోడ్ ఉంటుంది. దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో యూ హ్యావ్ అన్ ఎర్రర్ ఇన్ సీక్వల్ సింటాక్స్. ఇది సింటాక్స్ ఎర్రర్ అనమాట. సో చెక్ ద మాన్యువల్ దట్ కరస్పాండింగ్. సో మాన్యువల్ ఒకసారి చెక్ చేసి సింటాక్స్ కరెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో మీరు ఏదైనా సింటాక్స్ రాంగ్ రాసిన, ఓకే ఏదైనా క్వైరీ రాంగ్ రాసిన, కాలం లేకుండా టేబుల్ కాల్ చేయడానికి ట్రై చేసిన, టేబుల్ లేకుండా కాల్ చేసిన ప్రతి దానికి ఒక ఎర్రర్ కోడ్ ఉంటుంది. ఓకే సార్ డీబగ్గింగ్ ఉండదండి? ఏంటండి డీబగ్గింగ్ అర్థం కాదు. టేబుల్ డీబగ్గింగ్ సార్, డీబగ్గింగ్. టేబుల్ డీబగ్గింగ్ అండి ఉండదండి దీంట్లో. SQL అయితే నాకు తెలిసి అయితే ఉండదు. ఓకే విల్ డిస్కస్ అండి. ఓకే పాయింట్ మీద ఒక్క నిమిషం. మీకు ఇప్పుడు డౌట్స్ ఉన్న వాళ్ళు క్లాస్ ఎండ్లో ఒకసారి డిస్కస్ చేద్దాం అందరూ వెళ్ళిపోయినాక. ఓకే సో ఒక్కసారి ఫ్లోలో ఉన్నా కదా మిస్ అవుతాను మళ్ళీ. నేను చెప్పాలనుకున్నది మిస్ అవుతాను కొంచెం ఫ్లోలో ఏంటి. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో లాస్ట్ లో ఉండండి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే సో మన ఎర్రర్ దగ్గర ఉన్నాం. ఓకే సో మీకు ప్రతిదానికి ఎర్రర్ కోడ్ అండ్ ఎర్రర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎర్రర్ డిస్క్రిప్షన్ అర్థం కాలేదు అనుకోండి, ఆ ఎర్రర్ కోడ్ తీసుకెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే విల్ గెట్ ద యాక్యురేట్ అంటే ఎందుకు వచ్చిన ఎర్రర్ అనేది ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇది ఎంత వచ్చింది 1064. జస్ట్ ఇన్ కేస్ మీరు రియల్ టైంలో వస్తే ఏం చేయాలని చెప్తున్నాను. చాట్ జీపీటీ ఇనిషియల్ డేస్లో ఎవరు వాడొద్దండి. ఓకే ఎందుకు వాడద్దు కూడా చెప్తా. ఓకే ఇలా మీకు 1064 1068 ఎందుకు ఎర్రర్ వచ్చింది ఉంటుంది. స్టాక్ ఓవర్ఫ్లో అనే వెబ్సైట్ ఉంటుంది. ఎవరైతే స్టార్ట్ చేశారో సీక్వెల్ ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారో గో విత్ ద స్టాక్ ఓవర్ఫ్లో, డోంట్ గో విత్ ద చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీలో 70% యాక్యురేట్గా ఉంటుంది, 30% బూతులు చెప్పింది. సో మీరు లెర్నింగ్ స్టైల్లో చాట్ జీపీటీ నమ్ముకుని మీరు క్వైరీస్ రాసిన అది చెప్పింది అంటే దేర్ విల్ బి రియల్ టైంలో ఫెయిల్ అవుతారు. ఓకే మీరు చాట్ జీపీటీ ఎప్పుడు వాడాలంటే అది ఇచ్చిన రిజల్ట్ని మీరు వ్యాలిడేట్ చేసే నాలెడ్జ్ ఉంటేనే మీరు చాట్ జీపీటీ వాడండి. ఒక మీరు ఒకటి అడుగుతారు అది ఒకటి ఇస్తుంది, అది కరెక్ట్ ఇవ్వాలని లేదు, దానికి వచ్చింది నచ్చింది ఇస్తుంది. సో దాన్ని వ్యాలిడేట్ చేసి ఓకే ఇది కరెక్ట్ ఇచ్చింది లేదా ఇది తప్పు ఇచ్చిందని వ్యాలిడేట్ చేసే నాలెడ్జ్ ఉంటే గో విత్ ద చాట్ జీపీటీ. సో ఇనిషియల్గా ఏంటంటే స్టాక్ ఓవర్ఫ్లో తాలండి. ఓకే ఇలా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఇలా గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ కొత్తగానే ఏదైనా స్టాక్ ఓవర్ఫ్లో రిజల్ట్స్ వస్తుంది. స్టాక్ ఓవర్ఫ్లో అనేది ఒక కమ్యూనిటీ అనమాట. సో డెవలపర్స్ ఒక ఎర్రర్కి దాని సొల్యూషన్స్ రాస్తారు. ఓకే సింపుల్గా చెప్పాలంటే. సో దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఎలా రిజాల్వ్ చేయాలనేది ప్రతిదీ ఉంటుంది అనమాట. ఓకే చెక్ విత్ దిస్ అనమాట. ఇది రీడ్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే ఎందుకు ఎర్రర్ వచ్చింది, దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలని రెండు దీంట్లో మెన్షన్ చేసి ఉంటాయి. సో ఇనిషియల్ డేస్లో గో విత్ ద స్టాక్ ఓవర్ఫ్లో, డోంట్ యూస్ చాట్ జీపీటీ. సార్ ఆ నంబర్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఏంటండి ఆ నంబర్ ఎక్కడి నుంచి తీసుకున్నారు కదా సార్? ఒకసారి చూపించండి. మీకు ఇప్పుడు నేను క్వైరీ రన్ చేశాను కదా, అవును సార్ ఆ నంబర్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. మీకు ఏదైనా అవుట్పుట్ అనేది కింద ఉంటుంది. గ్రీన్ కలర్ టిక్ లో వస్తే క్వైరీ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయినట్టు, రెడ్ కలర్ లో వస్తే ఎర్రర్ ఉన్నట్టు. ఓకేనా డన్. విల్ కమ్ బ్యాక్ అగైన్. సో ఇది ఎర్రర్ మెసేజ్ గురించి ఒక చిన్న ఇంట్రో. సార్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, అది ఎర్రర్ మెసేజ్ ఎలా రెక్టిఫై చేసుకోవాలని. మీరు క్లాస్ ఎండ్ లో ఉండండి, విల్ డిస్కస్. మీరు ఉండండి, ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో వాళ్ళు క్లాస్ ఎండ్ వరకు ఉండండి. అంటే సో మిగతా వాళ్ళకి కూడా వర్క్ ఉంటుంది కదా, సో దే నీడ్ టు గో అవుట్ రైట్. సో 10 అయింది, వీ హ్యావ్ మోర్ 20 minutes ఉంది. సో ఐ నీడ్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్. సో 10:30 తర్వాత అందరూ లీవ్ అవుతారు, విల్ డిస్కస్ అగైన్, నో వరీస్. ఓకే ఇందాక నేను చెప్పింది MySQL పరంగా చెప్పాను. ఓకే ఒరాకిల్ పోస్ట్గ్రెస్ లో వచ్చేసప్పటికి ఇవి ఉంటాయి. ఓకే ఇంకొక థంబ్ రూల్ ఏంటంటే మీరు ప్రతి డేటా టైప్ కి సైజ్ ఇచ్చిన ఇవ్వకపోయినా it have the predefined sizes, whereas varchar ki there is no predefined size, so you need to definitely define the size. Okay na. So ikkada meer chudandi varchar 2 or varchar anything size అనేది డిఫైన్ చేయాలి. మిగతా వాటికి అవసరం సైజ్ ఇచ్చిన ఇవ్వకపోయినా దానికి ఉన్న రేంజ్ లో తీసుకుంటారు. ఓకే varchar ఏమని చెప్పా, సో ఇట్ విల్ టేక్ వాట్ ఎవర్ ద సైజ్ యూ హావ్ గివెన్.
ఇన్ కేస్ varchar 10 అని ఇచ్చారు 11 అనే వర్డ్ ని పాస్ చేశారు అనుకోండి, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, మీరు ఏదైతే సైజ్ డిఫైన్ చేస్తారో ఆ సైజ్ లోపలే డేటాను పంపాలి. ఇన్ కేస్ అంతకన్నా మించి వెళ్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, ఇవి తమ్ రూల్స్ అనమాట డేటా టైప్స్ డిఫైన్ చేయడానికి. సో మీకు మిస్ చేసింది ఏంటంటే బ్లాబ్, క్లాబ్, బీ ఫైల్, రో ఐడి అనేది కొన్ని మిస్ చేశారు. ఓకే, ఇవి వాడడం ఎందుకు వాడడం అనేది స్టార్టింగ్ చెప్పా. ఇవి ఎందుకు వాడతారంటే ఈ డేటా టైప్స్ ని ఇమేజెస్ ని స్టోర్ చేయడానికి, నోట్ ప్యాడ్ ఫైల్స్ ని స్టోర్ చేయడానికి వి యూస్ బ్లాబ్, క్లాబ్ అనేది యూస్ చేస్తాం. రియల్ టైంకి వచ్చేటప్పటికి వీఆర్ నాట్ స్టోరింగ్ ఎనీ బిగ్ ఫైల్స్ ఇన్ ద డేటాబేస్. అంతంత ఫైల్స్ డేటాబేస్ లో స్టోర్ చేస్తే ఏంటంటే డేటాబేస్ చాలా స్లో అయిపోతుంది, సర్వర్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం అంటే రియల్ టైంకి వచ్చేప్పటికి ఆ ఫైల్స్ ని కంటైనర్లోనో S3 బకెట్లోనో ఒక ప్లేస్ లో పెడతాం, ఫోల్డర్ లో పెట్టి ఆ ఫోల్డర్ పాత్ ని డేటాబేస్ లో స్టోర్ చేస్తాం. బట్ ఇన్ కేస్ క్లయింట్ నాకు ఇమేజ్ స్టోర్ చేయాలి అని చెప్తే యూ నీడ్ టు యూస్ బ్లాబ్ అండ్ క్లాబ్. ఓకే, సో దాని సైజెస్ అనేవి డిఫైన్ చేస్తారు చూడండి. 4 GB వరకు సపోర్ట్ చేస్తుంది, అంటే 8 TB టు 128 TB వరకు సపోర్ట్ చేస్తుంది. ఇట్స్ బిగ్ వన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసప్పటికి క్లాబ్ కూడా అంతే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బీ ఫైల్, బైనరీ డేటా, నెక్స్ట్ వీటి వరకు డిస్కస్ చేసాం. ఓకే, ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సో ఇవి వచ్చేసేపటికి యూనికోడ్స్ అంటారు. ఓకే, సో క్యార్, ఎన్క్యార్, వేర్, ఎన్క్యార్ అని రెండు ఉంటాయి. క్యార్, ఎన్క్యార్ ఉంటాయి. వేర్క్యార్, వేర్క్యార్ అని రెండు ఉంటాయి. సో ఇవి రియల్ టైంలో వాడడం. ఓకే, ఇవి ఎందుకు వాడతాం అంటే ఎన్క్యార్ కానీ వేర్క్యార్ కానీ యూనికోడ్స్ అనేవి ఉంటాయి. సో యూనికోడ్స్ అనేవి ఏంటంటే కంప్యూటర్తో కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజెస్. ఓకే, మీరు మామూలుగా స్కూల్లో ఉన్నప్పుడు చెప్తారు, సో కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, 0, 1 కదా, సో బైనరీ లాంగ్వేజ్ కదా. సో యూనికోడ్స్ అనమాట యాక్చువల్గా కంప్యూటర్తో కమ్యూనికేట్ అంటే యూనికోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇక్కడ మీకు మెన్షన్ చేసే చూడండి. సో ఏ అంటే U0041, ఓకే, అండ్ 41. ఓకే, ఇక్కడ చూడండి యూనికోడ్ నెంబర్ వేరే ఉంటుంది, UTF-8 అనేది వేరే ఉంటుంది. ఓకే, సో యూనికోడ్ లో కూడా మల్టిపుల్ ఉన్నాయి. ఓకే, UTF-8, UTF-64, 60 ఇలా మల్టిపుల్ ఉంటాయి. అదొక పెద్ద సబ్జెక్ట్, దాని మీద ఒక బుక్కే ఉంది. ఓకే, ఇది కంప్యూటర్తో కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజ్. మీరు రియల్ టైంలో ఎక్కడ వాడరు. ఇన్ కేస్ మన టైం బాగోక క్లయింట్ అడిగినప్పుడు యూనికోడ్స్ యూస్ చేయాలన్నప్పుడు యూనిట్ టు యూస్ NVarchar ఆర్ ఎన్క్యార్. క్లియరా? మాక్సిమం NVarchar వాడతాం. ఓకే, NVarchar లో ఈ వాల్యూస్ స్టోర్ చేస్తాం అనమాట సింపుల్ గా. ఓకే, అంటే ఈ యూనికోడ్స్ ఏంటంటే ప్రతి నెంబర్ కి, ప్రతి సింబల్ కి, ప్రతి దానికి సో దేర్ ఈస్ ఎ కోడ్ డిఫైన్ ఫర్ అనమాట. స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. లవ్ సింబల్ కి సో U1F9 E1, లైక్ స్మైలీ సింబల్ కూడా, టిక్ మార్క్స్ కి. సో దీని మీద ఒక బుక్కే ఉంది. సో యూనికోడ్స్ రియల్ టైంలో మనకు వాడే అవకాశం లేదు. ఇన్ కేస్ వాడాల్సి వస్తే యూనిట్ టు యూస్ డేటా టైప్ ఏంటి, NVarchar కానీ ఎన్క్యార్ కానీ యూస్ చేయాలి. క్లియర్ కదా? ఓకే, ఇవి ఆల్రెడీ నేను చూపించా, ప్రతి దానికి సైజ్ ఉంటుందని. ఓకే, ప్రీ డిఫైన్ సైజెస్ ఉంటాయి. అండ్ దెన్ varchar ఉంటుంది చూడండి, ఇక్కడ అన్ని మెన్షన్ చేశా కానీ varchar ఉండదు. varchar మీరు ఏ సైజ్ ఇస్తే ఆ సైజ్ తీసుకుంటుంది. varchar 20,000 అని ఇచ్చారనుకోండి, ఇట్ విల్ యాక్సెప్ట్ 20,000 వర్డ్స్ అనమాట. సో దీనికి ప్రీ డిఫైన్ గా ఉంటుంది, మీరు డిఫైన్ చేయాలి. యూజర్ డిఫైన్ అనమాట varchar అనేది. కడతో క్లోజ్. ఓకే, సో మీకు ఇప్పుడు క్లియర్ కదా. సో టేబుల్ అంటే క్రియేట్ చేయలేదు, బట్ టేబుల్కి ఏమేమి కావాలనుకున్నాం, ఏమేం కావాలి, ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకి డేటా టైప్, కాలమ్ నేమ్, కన్స్ట్రెంట్ 3 కావాలనుకున్నాం. సో దాంట్లో కాలమ్ నేమ్ ఎలా రాయాలో చెప్పా. సో దానికి థంబ్ రూల్ చెప్పి ఒక కాలమ్ నేమ్ క్రియేట్ చేసేప్పుడు. సెకండ్ డేటా టైప్స్ ఏమేమి అనుకున్నాం, MySQLకి వచ్చేప్పటికి అలా అంటే పైన వెళ్ళండి, లైక్ ఓవర్ వ్యూలో న్యూమరిక్, క్యారెక్టర్, డేట్, బూలియన్ 4 ఉంటాయి. సో బూలియన్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ వాడతాం. ఓకే, క్యార్ అనేది ఏంటి, స్ట్రింగ్స్ కి, నేమ్స్ కి, వాటికి, టెక్స్ట్ కి, స్ట్రింగ్స్ కి క్యారెక్టర్స్ వాడతాం. న్యూమరిక్ ఏంటి, నంబర్స్ కి, ఇంట్, ఫ్లోట్, డబుల్, డెసిమల్ ఇవి వాడతాం. ఓకేనా, ఈ వీటితో మనం టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, టేబుల్ క్రియేట్ చేసేకెళ్ళే ముందు అసలు టేబుల్తో వర్క్ చేయడానికి మనకి ఏమేమి కావాలనేది విల్ స్టార్ట్ వర్కింగ్. లైక్ ఇప్పుడు చెప్తాను. సో టైం తక్కువ ఉంది, ఐ గో కొంచెం స్పీడ్ పెంచుతా ఇక్కడ నుంచి. ఓకే, సో టేబుల్ దేనికి వాడతాం అనుకున్నాం, టేబుల్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి అని అనుకున్నాం. సో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో అని ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. సో ఇవన్నిటిని చేయడానికి SQL కొన్ని కీవర్డ్స్ ఇచ్చింది. డేటాబేస్ లో ఈ కీవర్డ్స్ తో కమ్యూనికేట్ అయితే సో నీకు ఆ డేటాబేస్ నువ్వు అడిగింది చేసుకో అని చెప్పింది, కీవర్డ్స్ ఇచ్చింది. సో ఆ కీవర్డ్స్ వచ్చేసరికి ఏంటంటే క్రియేట్, డ్రాప్, ఆల్టర్, ట్రంకేట్, వీటిని DDL అంటారు. ఓకే, ఇవి ఎందుకు వాడతాం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓవర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో క్రియేట్ అనేది దేనికి వాడతాం, టేబుల్ క్రియేట్ చేయడానికి వాడతాం.
ఓకే, నెక్స్ట్ డ్రాప్ అనేది దేనికి వాడతాం అంటే ఆ టేబుల్ ని డిలీట్ చేయడానికి డ్రాప్ అనే కీవర్డ్ వాడతాం. ఓకే, నెక్స్ట్ ఆల్టర్ అనే కీవర్డ్ ఉంటుంది. సో ఆల్టర్ అనేది దేనికి వాడతాం అంటే కాలం నేమ్ చేంజ్ చేయడానికి, కాలంలో ఉన్న డేటా టైప్ చేంజ్ చేయడానికి, కాలంలో ఉన్న కన్స్ట్రైన్ చేంజ్ చేయడానికి, టేబుల్ నేమ్ చేంజ్ చేయడానికి వి యూస్ ఆల్టర్. నెక్స్ట్ ట్రంకేట్ అనేది దేనికి వాడతాం అంటే టేబుల్ ఉంది, 100 రికార్డ్స్ ఉన్నాయి, నాకు ఆ టేబుల్ ఎంప్టీ చేయాలనుకుంటున్నాను, ఐ యూస్ ట్రంకేట్. ఓకే, సో వీటిని డిడిఎల్ అంటారు, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఓకే, సో డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ వచ్చేప్పుడు ఏంటంటే టేబుల్ లెవెల్లో వర్క్ చేస్తాం, టేబుల్ క్రియేట్ చేస్తాం, డ్రాప్ చేస్తాం, టేబుల్లో ఉన్న వాటిని మాడిఫై చేస్తాం, అండ్ టేబుల్లో ఉన్న డేటాని ట్రంకేట్ చేస్తాం. డిడిఎల్ అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, టేబుల్ లెవెల్లో వర్క్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, ఇవేంటి డేటా లెవెల్లో వర్క్ చేస్తాం. DDL లో నేమ్ కూడా వస్తుంది కదా సార్. ఇన్సర్ట్ చేసిన డేటా తప్పుంటే అప్డేట్ చేస్తాం, ఇన్ కేసు ఒక రికార్డు బై మిస్టేక్ ఇన్సర్ట్ అయితే దాన్ని డిలీట్ చేస్తాం. ఓకే, క్లియరా? ఇది డిడిఎల్ డిఎంఎల్ క్లియరా? ఎస్ సార్. టేబుల్ లో వాడతాం, టేబుల్ లెవెల్లో వాడతాం, డిఎంఎల్ డేటా లెవెల్లో వాడతాం. ఓకే, నెక్స్ట్ డిసిఎల్ గ్రాంట్ రివోక్, ఇది మీరు వాడరు, ఇది డిబిఏ వాడతారు. ఈ గ్రాంట్ రివోక్ అంటే ఏంటంటే డేటాబేస్ లో మీకు టేబుల్స్ ఉంటాయి కదా. ఓకే, ఒక డేటాబేస్ ఉంది, దాంట్లో మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే, దేర్ ఆర్ 100 ఎంప్లాయీస్. 100 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్క్ చేస్తాడు. ఒకడు ఏం చేస్తాడు, స్టాక్ మేనేజ్ చేస్తాడు, ఒకడు ఏం చేస్తాడు, ట్రాన్సాక్షన్స్ చూస్తారు, హెచ్ఆర్ టీమ్ ఏం చేస్తుంది, ఎంప్లాయీస్ మేనేజ్ చేస్తుంది. ఓకే, ఒక డేటాబేస్ లో మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క ఇన్ఫర్మేషనే కావాలి, అన్ని అవసరంలా. ఇన్ కేస్ అన్ని ఇస్తే ఏమైతే డేటా మిస్ మ్యాచ్ అయ్యి మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, హెచ్ఆర్ టీమ్కి అకౌంటింగ్ డేటా తెలిసింది అనుకోండి, కంపెనీకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ షేర్ అయిపోతుంది కదా. సో ఏదైనా చేయొచ్చు, దాన్ని అమ్మొచ్చు కూడా. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క టేబుల్ వరకే యాక్సెస్ ఇవ్వాలి. అండ్ ఆ యాక్సెస్ కూడా ఎలా ఉండాలంటే అతను జస్ట్ డేటానే చూడగలిగేటట్టు ఇస్తాం, లేదా కొందరికి ఏమి ఇస్తాం, డేటా అప్డేట్ చేయగలడు, డిలీట్ చేయలేడు. రీడ్ రైట్ డిలీట్ సార్, రీడ్ రైట్ డిలీట్ చేయడానికి వి హావ్ గ్రాంట్ అండ్ రివోక్ అనమాట. సో ఇది మీరు వర్క్ చేయరు, డిబిఏ వర్క్ చేస్తాడు. సో ఒక యూజర్కి ఒక టేబుల్ మీద యాక్సెస్ ఇవ్వాలంటే ఏం వాడతాం అంటే గ్రాంట్ అనే కమాండ్ వాడతాం. ఇన్ కేస్ యాక్సెస్ తీసేయాలంటే రివోక్ అనే కమాండ్ వాడతాం. నేను జాయిన్ అయినప్పుడు నాకు ఒక 5 టేబుల్ యాక్సెస్ ఇవ్వాలి. సో గ్రాంట్ పవన్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఈ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ యాక్సెస్ అని చెప్పి ఒక కమాండ్ రాసేసి వాడు రన్ చేస్తాడు. రన్ చేయగానే ఏమైంది, నాకు ఒక 5 టేబుల్ యాక్సెస్ దొరికింది. సో ఆ 5 టేబుల్స్ మీద వర్క్ చేయగలను. ఇన్ కేస్ ఆ 5 టేబుల్ కాకుండా వేరే టేబుల్ కాల్ చేస్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్, టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చేస్తుంది డైరెక్ట్ గా ఎర్రర్. ఓకేనా, దానికి గ్రాంట్ రివోక్ అనేవి యూజ్ చేస్తాం. క్లియరా? గ్రాంట్ అనేది దేనికి వాడతాం అంటే పర్మిషన్స్ అని కదా సార్. యాక్సెస్ ఇవ్వడానికి, రివోక్ అంటే యాక్సెస్ తీసేయడానికి. నేను మానేసి వెళ్ళిపోయా, ఓకే, ఇన్ కేస్ నేను మళ్ళీ ఏదైనా బై మిస్టేక్ యాక్సెస్ చేయాలని ట్రై చేసినప్పుడు ఉండకూడదు. సో ఐ యూస్ రివోక్. సార్ ఎన్ని యాక్సెస్ లోనే ఇవ్వచ్చు సార్, దీనికి లిమిట్ ఉంటుందా? టేబుల్స్ మీద ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే యాక్సెస్ అనేది ఆబ్జెక్ట్ లెవెల్లో ఉంటుంది, టేబుల్ లెవెల్లో ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి చెప్పా, టేబుల్స్, వ్యూస్, టేబుల్స్ సినానిమ్స్ మీరు పర్మిషన్ ఇవ్వచ్చు. టేబుల్ అనేది ఎగ్జాంపుల్ చెప్పా, బట్ రియల్ టైం ఏంటంటే గ్రాంట్ రివోక్ అనేది ఆబ్జెక్ట్ లెవెల్లో యాక్సెస్ ఇవ్వడానికి. డన్. ఓకే, నెక్స్ట్ టీసీఎల్ అనమాట, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసాం, MySQL కి అవసరంలా, బట్ Oracle Postgres లో వాడతాం. సో కమిట్ అనేది దేనికి వాడతాం, ఏదైతే మనం రాసిన అప్డేట్ డిలీట్ క్వైరీస్ డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవ్వాలంటే ఐ యూస్ కమిట్. ఇన్ కేస్ నేను బై మిస్టేక్ డిలీట్ చేస్తే విత్ ఇన్ టైం డిఫైన్ అయి ఉంటుంది, ఆ టైం లోపలే రోల్ బ్యాక్ యూస్ చేస్తే ఆ డిలీట్ రన్ చేసిన కమాండ్ అనేది డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవ్వదు. సేవ్ పాయింట్ ఏంటంటే కమిట్ అవ్వకూడదు, అలానే డిలీట్ అవ్వకూడదు, ఆ పాయింట్ వరకు స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడు వరకు అంటే ఆ సెషన్ ఎండ్ అయ్యే వరకు అది అలాగే ఉంటుంది. ఓకే, రోల్ బ్యాక్ కి సేవ్ పాయింట్ డిఫరెన్స్ ఏంటంటే టైం డిఫైన్ చేసాం కదా, 1 minute 2 minutes మీకు డిఫైన్ చేస్తారు సెషన్ రీఫ్రెష్ కి. ఓకే, ఆ 1 minute తర్వాత మొత్తం రీఫ్రెష్ అయిపోయి మీరు రాసిన కమెంట్స్ అనేవి ఇంపాక్ట్ అవ్వదు. హలో సార్, హలో పాయింట్ పెట్టుకున్నారు అనుకోండి, హలో స్టోర్ దట్ సెక్షన్ అప్ టు సెషన్ ఎండ్ అయ్యే వరకు ఉంటుంది. యా చెప్పండి సార్, ఐఎమ్ డ్రాప్ అప్. ఓకే అండి, నో నీడ్ టు మెన్షన్, వర్క్ ఉంటే కంటిన్యూ అయిపోండి. ఓకే రైట్. బాయ్. సెషన్ అంటే ఏంటి సార్? సెషన్ ఎందుకు రిఫ్రెష్ చేయాలి? హలో, ఓకే, సుమన్ గారు మీరు ఎండ్ ఆఫ్ ది క్లాస్ వరకు ఉండండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నో వరీస్. సార్ సార్ ఓకే సార్. డిక్యూఎల్ వరకు చెప్పేసిన తర్వాత వీళ్ళు ఎండ్ ఆఫ్ ద క్లాస్. ఆల్రెడీ 10:20 అయిందా?
ఓ 10:50 అయిపోయింది. ఓకే, DQL చెప్పి నేను కంప్లీట్ చేస్తా. క్వైరీస్ రేపు రాద్దాం. ఓకే, ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు క్లాస్లో ఉండండి. రిమైనింగ్ పీపుల్ దే కెన్ లీవ్ ఆఫ్టర్ DQL. ఓకే, సో DQL అనేది దేనికి వాడతాం అంటే టు వ్యూ ద డేటా. ఓకే, DQL అని వాడతాం. DQL అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. ఓకే, అవి ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, బట్ డేటా ఉంది రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే డేటాని చూడరు. వాళ్ళు ఎలా చూస్తారంటే అంటే నేను చూడడం ఎలా చూస్తారంటే సో దే విల్ అప్లై ఫ్యూ కండిషన్స్ అనమాట. ఓకే, ఆ కండిషన్స్ ఏంటంటే ఓవర్వ్యూ చెప్తున్నా, నేను డీటెయిల్గా చెప్తా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఆర్ టెన్స్. ఓకే, ఓవర్వ్యూగా అంటే ఓవర్గా చెప్తా, పైపైన చెప్తా, ఫర్దర్ క్లాసెస్లో డీటెయిల్గా చెప్తా. ఓకే, కంగారు పడద్దు. DQL అనేది రియల్ టైంలో దేనికి వాడతాం అంటే ఇన్ కేస్ ఒక టేబుల్ ఉంది, దాంట్లో డేటా ఉంది, నేను డేటా లాగా చూస్తే నాకు యూజ్ ఉండదు కదా. రియల్ టైంలో అంటే గ్రాఫ్లు వస్తాయి, గ్రాఫ్స్ ఉంటాయి. ఓకే, దేర్ విల్ బి ఏ మల్టిపుల్ సార్టింగ్స్ ఉంటాయి, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. నేను ఒక బ్యాంక్ అనేది డేటా అనేది నాకు కావాలి, లైక్ పవన్తో స్టార్ట్ అయ్యే పేరు. కస్టమర్ వచ్చాడు, నాకు అకౌంట్ నెంబర్ లేదని మర్చిపోయాను, నా పేరు పవన్, నా డీటెయిల్స్ ఇమ్మన్నాడు. ఓకే, అక్కడ ఏంటి పవన్ అనే నేమ్తో ఉన్న డేటా కావాలి. ఓన్లీ ఆ టేబుల్ నుంచి కస్టమర్ టేబుల్ నుంచి పవన్తో ఉన్న డేటానే కావాలి. ఓకే, లేదా ఆడ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు, నాకు పేరు ఎలా ఫీడ్ అయిందో తెలియదు బ్యాంక్లో, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది. ఓకే, నా పేరు పవన్, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది అంటాడు. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే DQL యూజ్ చేసి వీడు ఫిల్టరింగ్స్ అనమాట. వేర్ కండిషనా సార్? ఏంటండి? వేర్ కండిషనా సార్? వేర్ కండిషన్స్ వాడి వీళ్ళు ద ఫిల్టర్స్ చేస్తాం. ఫిల్టర్స్ ఏంటి? కండిషన్స్ చెప్తాం. వేర్లో కండిషన్స్ పెడతాం. ఓకే, వేర్ అని గుర్తుపెట్టుకోవద్దు, ఫస్ట్ ఫిల్టరింగ్స్ చేస్తాం. ఫిల్టరింగ్స్ ఏంటి? ఇది కండిషన్ 1, ఇది కండిషన్ 2, ఇది కండిషన్ 3. ఈ 3 సాటిస్ఫై అయితే డేటా రావాలి, ఈ మూడిట్లో ఒకటి సాటిస్ఫై అయిన డేటా రావాలి. ఇలా డేటాని మీరు ఫిల్టర్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ DQL వాడు. సెకండ్ థింగ్ ఏంటంటే డేటాని సార్టింగ్ చేయొచ్చు. మీకు డేటా ప్రింట్ అవుతుంది, నాకు జెడ్ నుంచి ఏకి కావాలి డేటా. ఓకే, జెడ్ అనే నేమ్ నుంచి ఏ అనే నేమ్కి అప్ అండ్ డౌన్ ఫిల్టరింగ్స్ ఉంటాయి కదా, అలాంటి సార్టింగ్స్ చేయొచ్చు అనమాట. 1 to 100, 100 to 1 డేటాని సార్ట్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. అసెండింగ్ డిసెండింగ్ సార్? అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ అండి డేటాని. సో మూడోది వచ్చేసి ఏంటంటే ఫిల్టరింగ్, సార్టింగ్, నెక్స్ట్ మ్యానిపులేషన్ అనమాట. ఒక ఫార్మేట్లో ఉన్న డేటాని ఇంకొక ఫార్మేట్లో ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ 3 మనం చేయొచ్చు అనమాట DQLలో. రియల్ టైమ్ డేటా అనలిస్ట్ ఉంటారు కదా, మీరు ఉన్నారు కదా డేటా అనలిస్ట్ ఉంటారు, పవర్ BI, టాబ్లూ. సో వీళ్ళ పని ఏంటంటే ఈ సెలెక్ట్ క్వైరీ వాడతారు వాళ్ళు, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవేం వాడతారు. వాళ్ళు వాడేది DQL కమాండ్ ఒక్కటే వాడతారు. DQL కమాండ్ వాడు రియల్ టైం వాడు 1 year వర్క్ చేసినా 3 years వర్క్ చేసినా వాడు వాడేది ఓన్లీ సెలెక్ట్ కమాండ్. సెలెక్ట్ కమాండ్లో వాడు చేసే పని ఏంటి? ఫిల్టరింగ్ కానీ, సార్టింగ్ కానీ, మ్యానిపులేషన్ కానీ. ఓకే, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట. మనం 2 weeks కంప్లీట్గా దాని మీద డిస్కస్ చేస్తాం. ఓకే, ఇక్కడతో క్లాస్ ఎండ్ చేద్దాం. హలో సార్. లాస్ట్ కి ప్రాజెక్ట్ ఉంటుందా సార్ మనకి? విల్ గో వన్ బై వన్. ఓకే, హలో సార్. లాస్ట్ కి హలో సార్, లాస్ట్ కి ప్రాజెక్ట్ ఉంటుందా సార్? మినీ ప్రాజెక్ట్ చేపిస్తాను. మీకు ఫస్ట్ స్లైడ్ లో చూపించా కదా, 21 days క్లాస్, 2 మినీ ప్రాజెక్ట్స్ ఇస్తాను సార్. హలో సార్. ఒక్క నిమిషం అండి, రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా. ఎవరికైతే డౌట్స్ లేవో దే కెన్ లీవ్. ఓకే, సో మీకు ప్లానింగ్స్ ఉంటాయి కదా,